దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయం ఈ ప్రత్యేకమైన ప్రార్థనా కూడికలోనికి దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని మాటలు వినటానికి ఆసక్తితో చేరివచ్చిన దేవుని ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి కూడా వందనాలు. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుతారా? 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును, చూడండి, నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఎవరంటున్నారు ఈ మాటలు? దావీదు గారు అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రార్థన. ఇక్కడ దేవుని అడుగుతున్నటువంటి విజ్ఞాపన ఇక్కడ మనకు కనబడుతుంది. నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు అంటున్నాడు. అంటే మన కుటుంబాలు దేవుని సన్నిధిలో స్థిరపరచబడటం మూలంగా ఆయనకు శాశ్వత మహిమ కలుగుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దావీదు అడుగుతున్నాడు, నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడనైన నా కుటుంబము, దేవా నువ్వు నాకు ఇచ్చిన కుటుంబం ఎక్కడుండాలి, ఎక్కడ స్థిరంగా ఉండాలి అంటున్నాడు. నా కుటుంబము ఎక్కడ స్థిరపడాలి? నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చయ్యా అని దావీదు తన కుటుంబాన్ని గురించి దేవునికి మొరపెడుతున్నటువంటి వచనాలు ఇప్పుడు మనం చదివాం. వీటి ద్వారా మరిన్ని వాక్యాధారాల సహాయంతో మరిన్ని విషయాలు మనం దేవుని వాక్యంలో విని నేర్చుకుందాం. దృష్టి పెట్టి దేవుని వాక్యాన్ని విందాం. కాబట్టి ఈ ప్రత్యేకమైన ప్రార్థనా కూడికలో మరి నెల నెల ఈ కూడికని ఏర్పాటు చేసుకుంటున్నారు. కుటుంబీకులు ఒక్కొక్క స్థలంలో ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈరోజు వచ్చిన సందర్భాన్ని బట్టి దేవుని మందిరంలో ఈరోజు ఈ కూడికని ఏర్పాటు చేశాం. మనం కూడా అడగాలి దేవుని సన్నిధిలో. దావీదు ఏం అడుగుతున్నాడు? నా కుటుంబము నీ సన్నిధిలో స్థిరపరచబడినట్లు నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు. ప్రభువా, నీవు సెలవిచ్చిన మాటలు ఉన్నాయే వాటిని నెరవేర్చు. నా కుటుంబానికి నువ్వే కొన్ని వాగ్దానాలు ఇచ్చావు, కొన్ని ప్రవచనాత్మకమైన విషయాలు గత దినాల్లో నాతో మాట్లాడావు, వాటిని నెరవేర్చయ్యా అని దావీదు దేవుని బ్రతిమాలుకున్న సందర్భం మనకి ఇక్కడ కనపడుతుంది. మరొక విషయాన్ని కనుక మనం చూడగలిగితే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం కూడా చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము, చూడండి ఎట్లా అంట, నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది
నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి దావీదు ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. ఆయన ఒక్కడే కాదండి, దయచేసి నీ దాసుడనైనా, చూడండి మన కుటుంబం మీద మనకంత ప్రేమ ఉంటే దేవుని సన్నిధిలో మనం కూడా అలా ప్రార్థన చేయాలి. నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలయ్యా. అది దావీదు యొక్క ఆశ. నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఆశీర్వదించిన తర్వాత కూడా నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలి. ఆశీర్వదించక మునుపు ఉంటాం ఆయన సన్నిధి. మన ప్రార్థనలకు జవాబు ఇయ్యక మునుపు ఆయన సన్నిధి, దేవుని సన్నిధి కోసం వెంపర్లాడుతూ ఉంటాం. ఆశీర్వదించిన తర్వాత కొంతమందికి ఆ దేవుని సన్నిధిలో ఉండాలనిపించదు. అందుకని నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో స్థిరపరచబడినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడాలి. ఎవరి కుటుంబాలైతే నిత్యము దేవుని సన్నిధిలో ఉంటాయో, దేవుని సన్నిధిలో స్థిరపరచబడతాయో ఆ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. ఇప్పుడు నేను బిగ్గరగా దేవుడు మీ కుటుంబములను దీవించునుగాక అన్నాను అనుకోండి, ఇంకొచ్చేసిందా? తప్పంట్లా, అలా అనకూడదు. నేను అంటలా. దేవుడు మనల్ని కొన్నిసార్లు అలా ఆశీర్వదిస్తాడు. దైవ సేవకుల నోట నుంచి వచ్చే ప్రతి మాట రూఢిపరుస్తాడు. కొన్ని సందర్భాల్లో ఆయన సన్నిధిలో మనం నిత్యము స్థిరపరచబడాలి. నువ్వు కాదు, నీ భార్య, మీరిద్దరే కాదు, మీ పిల్లలు, మీరే కాదు, మీ తల్లిదండ్రులు, మీ ఫ్యామిలీ ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో నిత్యము స్థిరముగా ఉండి ఆశీర్వదింపబడిన వారిలాగా ఉండాలి. అంతకుముందు దావీదు జీవితం మీకు తెలుసు కదా. దావీదు చాలాసార్లు జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటాడు. గొర్రెల దొడ్డిలో ఉండవలసిన నన్ను మన ఇక్కడికి తీసుకొచ్చావు, నాకింత ఘనతని కలుగు చేసావు ప్రభువా, అసలు నేను ఏ పాటి వాడను. మనం కొన్ని పాటలు పాడుకుంటాం కదా, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు అని మనం పాడి ప్రభువుని స్తుతిద్దాం. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా అని పాడి దావీదు ప్రభువుని స్తుతించాడు. చాలాసార్లు తనను తాను, తన స్థితిని జ్ఞాపకం చేసుకునేవాడు అనమాట. అంటే అర్థం ఏంటంటే, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను ప్రభువా, నీవు నన్ను జ్ఞాపకం చేసుకుని రాజుగా చేసావు. అసలు నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అని దావీదు చాలాసార్లు
తన స్థితిని మర్చిపోలేదు. ఎక్కడో గొర్రెల్ని కాసుకునేవాడిని దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో 3 మాటలు ఉంటాయి. పిలవబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకస్తులైన వాళ్ళు. దేవుడు కొందరిని పిలుస్తాడు. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా పిలుస్తాడు. ఉన్నత కుటుంబంలో ఉన్నా పిలుస్తాడు, దిక్కుమాలిన దౌర్భాగ్యంలో ఉన్నా పిలుస్తాడు, పాపములో ఉన్నా పిలుస్తాడు. ఎలాంటి బలహీనతలో ఉన్న దేవుడు అందరినీ, బైబిల్ అంటుంది మనమందరము పిలవబడిన వారిలో నుంచి దేవుడు కొంతమందిని తన పని కొరకు ఏర్పాటు చేసుకుంటాడు. దావీదుని పిలిచాడు, తన ప్రజలైన ఇశ్రాయేలీయులకి రాజుగా ఉండటానికి దేవుడు ఆయన్ని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏర్పాటు చేయబడిన వాడు నమ్మకస్తుడుగా ఉండాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకుంటేనే రేపు మనకి ఏదైనా ప్రయోజనం. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం కూడా పిలవబడిన వాళ్ళం. ఎవరి చేత? దేవుని చేత పిలవబడిన వాళ్ళం. ఒక పై అధికారి నుంచి మనకు ఒక కాల్ లెటర్ వచ్చింది అనుకోండి, మనం వెళ్ళవా? ఒక రాజకీయ నాయకుడి దగ్గర నుంచి మనకు ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండానే రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నారు, సీఎం గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అంటే వెళ్ళవా? గొప్పగా భావించవా మనం? కానీ ఎందుకో ఇవన్నీ మనకు బాగానే అర్థం అవుతాయి. లేదు కలెక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారంటే వెళ్ళవా? కానీ దేవుడు పిలుస్తుంటే ఈరోజు చాలామందికి దేవుడు అంటే వాళ్ళ దృష్టిలో అదొక రకమైన చీప్ అన్నమాట. అంటే ఎంత చీపు? మరి దేవుడు కలెక్టర్ వాల్యూ కూడా చేయడా? దేవుడు రాజకీయ నాయకుడు వాల్యూ కూడా చేయడా? కొంతమంది దృష్టిలో అట్లా ఉంటుంది. ఆయన ఎవరయ్యా అంటే, నువ్వు వాల్యూ ఇచ్చినా ఇకపోయినా ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన ద్వారానే ప్రభుత్వాలు నియమింపబడ్డాయి, ఆయన ద్వారానే రాజులు ఏలుతున్నారు అనే సంగతి బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఆయన పిలుస్తున్నాడు అంటే విలువ, ఆయన విలువ ఎవరికైతే తెలుస్తుందో, ఆయన ఎంత విలువ కలిగిన వాడు, ఆయన మనల్ని పిలుస్తున్నాడంటే నేను ఏ పాటి వాడినయ్యా, అసలు నా కుటుంబం ఏ పాటిది? బైబిల్ గ్రంథంలో ఇంకొక ఆయన్ని పిలిచాడు. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను అని ఉంటాడు కదా, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని దేవుడు అతన్ని పిలిచాడు. పిలిచినప్పుడు ఆయనేమంటాడంటే, అయ్యా నా కుటుంబం ఏ పాటిది, నా గోత్రం ఏ పాటిది అని ప్రారంభిస్తాడు ఆయన. న్యాయాధిపతుల గ్రంథంలో 8వ అధ్యాయంలో ఆ మాటలు మనకి కనబడతాయి. లేకపోతే చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించును అంటాడు. తర్వాత 14వ వచనం చదువుదాం. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేతను నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబములలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి నేను నీకు తోడయిందను గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులు నీవు హతము చేయుదువని సెలవిచ్చాను. అక్కడ ఆయన ఒక సూచన అడుగుతాడు. కింద భాగాలు మనం చదువుకున్నట్లయితే జాగ్రత్తగా వినండి, వాక్య వివరణలోకి వెళ్దాం. న్యాయాధిపతులు ఇశ్రాయేలీయుల్ని పరిపాలన చేస్తున్న దినాల్లో వాళ్ళని పరిపాలించడానికి, న్యాయాధిపతిగా ఉండటానికి దేవుడు ఒక న్యాయాధిపతిని పిలిచాడు.
ఏర్పాటు చేశాడు. గిద్యోన్ని పిలిచాడు, న్యాయాధిపతిగా ఉండి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించటానికి ఏర్పరచుకున్నాడు. అతనంటాడు, నా కుటుంబము ఏ పాటిది, నా గోత్రం అంటే నీ గోత్రం చూసి పిలుస్తాడా? మనుషులు పిలుస్తారు అట్లా. మీది గొప్ప వంశం అనుకోండి, లేకపోతే క్యాస్ట్ని బట్టి పిలుస్తారు, అవునా? లేకపోతే కొంచెం ఆర్థికంగా బలంగా ఉంటే పిలిచే పిలుపులు వేరుగా ఉంటాయి, అంతే కదా. డబ్బులు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అమ్మగారు అంటారు. డబ్బులు ఏమి లేవు అని అనుకోండి, వాళ్ళని అంటావా? గారు తగిలిస్తాం వాళ్ళకే. మనుషులు ఒకవేళ నేనే ఉన్నాను, నాకు అవిటి చెయ్యుండి లేకపోతే అవిటి కాలు ఉందనుకోండి, నన్నేమని సంబోధిస్తారు? పాస్టర్ గారే. కానీ నీకు తెలుసా ఆయనకు అంగవైకల్యం ఉందే, కుంటి పాస్టర్ గారు ఉన్నాడే, అవిటి పాస్టర్ అని అంటారా లేదా? మన బలహీనత నాకేమైనా నత్తుందనుకోండి, లేకపోతే ఒక కన్ను నాకు కనబడదు అనుకోండి, నీకు తెలుసా ఒక కన్ను కనపడదు చూసావా, ఒంటి కన్ను పాస్టర్ ఉన్నాడే అని అంటారా లేదా? ఎవరైనా మన యొక్క పై రూపాన్ని చూసి మనల్ని పిలుస్తూ ఉంటారు. పొట్టిగా ఉంటే పొట్టోడు అంటాడు, అవునా? లావుగా ఉంటే బండోడు అంటారు. ఎలా కావాలంటే అలా పిలుచుకుంటారు. కానీ దేవుడు మనల్ని అలా పిలవడం. దేవుడు గిద్యోన్ని పిలిచాడు. అతను అంటాడు, అయ్యా నా కుటుంబం వేస్ట్ కుటుంబం అయ్యా, అసలు చాలా అల్పమైన కుటుంబం. ఆ కుటుంబంలో నుంచి ఇశ్రాయేలీయులకి న్యాయాధిపతిగా ఉండటానికి నువ్వు పిలుస్తున్నావు. నా కుటుంబం ఏ పాటిది, నా గోత్రం ఏ పాటిది? ఒకవేళ నువ్వు నన్ను పిలిచినా, ఏర్పాటు చేసుకున్నా, నేను దేని సహాయం చేత వల్ల రక్షించగలను? అయిననేమి, నీ కుటుంబం చిన్నదైతేనేమి, నీ ఇంటి పేరటోళ్ళు తక్కువ మంది ఉంటేనేమి, నీ క్యాస్ట్ ఏదైతేనేమి, నువ్వు ఎర్రగా ఉంటేనేమి, పొట్టిగా ఉంటేనేమి, నల్లగా ఉంటేనేమి, అవన్నీ నాకెందుకు? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అయ్యా నేను బలహీనురాలని చాలామందిని దేవుడు పిలిచినప్పుడు నేను బాలుడను అన్నాడు ఇర్మియా. అన్నాడా లేదా? నేను బాలుడను, మాట్లాడటానికి నాకు శక్తి చాలదు. మోషే నేను నోటి మాంద్యము కలిగిన వాడిని అన్నాడు కదా. అట్లా ఇతను అంటాడు, నా కుటుంబం ఏ పాటిదయ్యా, అయినా ఏమీ పర్లేదు, ఇబ్బంది ఏం లేదు, నేను నిన్ను పిలుస్తున్నాను, నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను, నువ్వు నమ్మకంగా ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలి. ఈరోజు మనం కూడా పిలవబడిన వారిని ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు పిలుచుకుంటాడు. దావీదుని రాజుగా ఉండటానికి పిలిచాడు, గిద్యోనుని న్యాయాధిపతిగా ఉండటానికి పిలిచాడు. అర్థమవుతుందా? ఇశ్రాయేలీయుల్ని నడిపించటానికి, మోషేని విడిపించటానికి మోషేని పిలిచిన విధానం వేరు. ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క పని కొరకు దేవుడు పిలుచుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు. అందుకనే ఇది అర్థం కావటానికి దేవుడు తన వాక్యంలో ఒక వర్ణన ఇచ్చాడనమాట. క్రీస్తు శరీరం అనే సంఘములో మనమందరము ఒక్కొక్కలమే ఒక్కొక్క అవయవాలమే. ఒక్కొక్క అవయవం పనితీరు ఒక్కొక్కలాగుంటుంది. ఒక్కొక్క అవయవాన్ని దేవుడు తన చిత్తము చొప్పున, కిడ్నీలు ఎక్కడ పెట్టాలి, కళ్ళు ఎక్కడ పెట్టాలి, గుండె ఎక్కడ పెట్టాలి, చేతులు ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ డిజైన్ చేశాడు దేవుడు. చెయ్యి పని చెయ్యిదే, కుడి చేయి పని కుడి చేయిదే, ఎడం చేయి పని ఎడం చేయిదే. ప్రతి అవయవం పనితీరు వేరుగా ఉంటుంది. దేవుడు తన చిత్తం చొప్పున మన బాడీలో దాన్ని ఏర్పాటు చేశాడు. సంఘములో కూడా నన్ను ఏర్పాటు చేసిన విధానం వేరు, మిమ్మల్ని ఏర్పాటు చేసుకునే విధానం, స్త్రీలుగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకునే విధానం వేరు, పురుషులుగా వేరుని ఏర్పాటు చేసుకునే విధానం వేరు. అయితే దావీదు అంటున్నాడు, ప్రభా అసలు నా కుటుంబం ఏ పాటిది, అలాంటి గొర్రెల్ని కాసుకుని నన్ను తీసుకొచ్చి ఇశ్రాయేలుకి రాజుగా చేశావు, నేను ఏ పాటి ఉన్నయ్యా అని దావీదు గుర్తు చేసుకుంటే ఎప్పటికప్పుడు నా కుటుంబం, అరే ఆల్రెడీ రాజు అయ్యాడు, తన స్టేటస్ మారింది, తన రాజసం మారింది, కానీ తనేం ప్రార్థన చేస్తున్నాడు? తనకి ఎన్నో రాజభోగాలు ఉన్నాయి, బంగారం ఉంది, గుర్రాలు ఉన్నాయి, రాజ్యం ఉంది, ప్రజలు ఉన్నారు, సంబంధికులు ఉన్నారు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అతను ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఇంకా నా కుటుంబము నీ సన్నిధిలో
నిత్యము స్థిరపరచబడి ఆశీర్వదింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కుటుంబం అంతయు అలా ఉండాలి ప్రభా. నా భార్య, నా బిడ్డలు నేను స్థిరపరచబడినట్లుగా, నేను భయభక్తులు కలిగి ఉన్నట్లుగా నా భార్య ఉండలేదు, నేనున్నట్లుగా నా బిడ్డలు ఉండలేదు, నాతో మనసు కలపట్లేదు వాళ్ళు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక సందర్భంలో అంటాడు దావీదు, మీ సంగతి ఏమో నాకు తెలియదు కానీ నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నానంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ సంగతి నాకు తెలియదు. యెహోషువ అంటాడు కొంతమంది ఇశ్రాయేల్ ప్రజలతో, మీరెవరిని సేవిస్తారో సేవించుకుంటారు నాయన, నేను నా ఇంటి వారు మాత్రం, మీ సంగతి నాకు తెలియదు, మీరు అట్టిప్పలబడతారు నాకు తెలియదు, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాం. అట్లా దావీదు ఆశ ఏంటంటే తన భార్య, బిడ్డలు, కుమారులు, కుమార్తెలు అంతయు, తన కుటుంబం అంతయు ప్రభువును నమ్ముకుంటే సరిపోదు, ప్రభువు చేత పిలవబడితే సరిపోదు, ప్రభువు చేత ఏర్పాటు చేయబడితే సరిపోదు, వాళ్ళు నమ్మకస్తులుగా ఉండాలయ్యా, స్థిరపరచబడాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా నీలో నుండి వేరు కాకుండా ఉండాలి. ఎన్ని పరిస్థితులు తారుమారైనా నీకు దూరం కాకుండా ఉండాలి. నా కుటుంబాన్ని నిత్యము నీ సన్నిధిలో అలాగ స్థిరపరచబడినట్లు ఆశీర్వదించయ్యా అని దావీదు తన కుటుంబం కోసం దేవుని దగ్గర ప్రాధేయపడుతున్నాడు. అంటే అంత రాజ్యం ఇచ్చాడు, రాజుగా చేశాడు, ఎన్నో వెండి బంగారాలు ఉన్నాయి, ఎంతో ఆస్తి ఉంది, ఎంతో పలుకుబడి ఉంది. కానీ ఆయన ఏం చేస్తున్నాడు ప్రార్థన? ఈరోజేమో మనకి అవి కావాలి, వెండి బంగారాలు, ఆస్తిపాస్తులు ఉంటే చాలు. అవన్నీ కలిగిన దావీదు తన కుటుంబం కోసం చేస్తున్న ప్రార్థన ఏంటంటే, అవన్నీ ఉన్న అతనిలో, తన కుటుంబంలో ఒక కొరత కనపడుతుంది. రాజు కుటుంబంలో ఒక కొదువు కనపడుతుంది. నా కుటుంబం, నా భార్య, నా బిడ్డలు నీ సన్నిధిలో నిత్యము స్థిరపరచబడాలి. దావీదుకి దేవుడంటే అంత అపేక్ష. దేవుణ్ణి స్తుతించటం అన్నా కానీ, దేవునికి ప్రార్థన చేయటం అన్నా కానీ, ఆయనకు అదొక రకమైన పిచ్చి, దేవుణ్ణి ఆరాధించాలన్నా కానీ ఆ విధానం తన కుటుంబంలో కనపట్ల. ప్రభా, ఇదే విధానం నా బిడ్డలకి అయ్యా, నా భార్యకి అయ్యా అని నన్ను ఎట్లా స్థిరపరిచావో నా కుటుంబాన్ని కూడా స్థిరపరచు అని అడిగితే ప్రభు అంటాడు, నీ తదనంతరం కూడా నీ సింహాసనం మీద నీ గర్భములో నుంచి వచ్చేవాడు కూర్చుండక మానడు. నేను చేస్తాను అట్లా. అయితే వాళ్ళు నా యందు భయభక్తులు కలిగి ఉండాలి, లేకపోతే నేను వాళ్ళని కూడా వదిలిపెట్టను అన్నాడు. దావీదు తర్వాత మరి ఎవరు దేవుడు సింహాసనాన్ని ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? దావీదుకు చాలామంది పిల్లలు ఉన్నారు, కానీ ఎవరికి ఇచ్చాడు? సొలొమోనుకి ఇచ్చాడు దేవుడు. ఎవరికి ఇచ్చాడు ఆ బాధ్యత? సొలొమోనుకి ఇచ్చాడు. దావీదుకి చాలామంది పిల్లలు ఉన్నారు. దేవుని యొక్క ఏర్పాటు నాకెందుకు ఇయ్యలేదు అని మనం అనుకోకూడదు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని నిమిత్తం డిజైన్ చేయబడిన వాళ్ళు, ఏర్పాటు చేయబడిన వాళ్ళు. దావీదు సంతానంలో కూడా దావీదు చిన్నోడు కదా, అందరికంటే చిన్నోడు. మరి దేవుడు ఆయన్ని పిలుచుకున్నాడు రాజుగా. మరి మిగతా వాళ్ళని ఎవరు? సమూయేలు వచ్చి అడుగుతున్నాడు, వీడా ప్రభు అంటాడు, వీడు కాదు. మొత్తం 6 పక్కకు నెట్టాడు. ఇంకెవరు ఉన్నారయ్యా అని దావీదు తండ్రి గారిని అడిగితే ఒకడు ఉన్నాడు, చిన్నోడు, గొర్రెలు గాయటానికి వెళ్ళాడు, ఇదిగో వస్తున్నాడు వాడే. సమూయేలు అంత దూరంలో చూడగానే చెప్తున్నాడు, ఇదిగో నేను కోరుకున్నవాడు అతడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క పిలుపు ఒకలాగుంటుంది, దేవుని యొక్క ఏర్పాటు అది మనకు అంత తొందరగా అర్థం కాదు. మనం అందరం పిలువబడిన వాళ్ళం, మన పట్ల దేవుని ఏర్పాటు వేరు. నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు అని నువ్వు అనుకోకూడదు. దావీదు తర్వాత దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. దావీదు చేయలేని దాన్ని సొలొమోను చేశాడు. నేను మందిరం కట్టాలని తపన పడ్డాడు. నువ్వు కట్టడానికి వీల్లేదు, నోరు మూసి పక్కన కూర్చో అన్నాడు. సరే ప్రభువా అన్నాడు. నీ గర్భములో నుంచి వచ్చిన వాడి ద్వారా నేను
ఆ మందిరాన్ని కట్టించుకుంటాను అంటే నీకు ఆ మందిరం కట్టాలంటే నీకు ఆ జ్ఞానం చాలదు. అయినా నీ చేతులతో కట్టకూడదు. చాలామంది రక్తాన్ని ఒలికించేవు కాబట్టి నువ్వు కట్టకూడదు. అసలు నీ చేత కట్టించుకోవడానికి నేను ఇష్టపడలా, నువ్వు ఇష్టపడుతున్నావేమో, నేను ఇష్టపడలా. కొన్నిసార్లు మనం ఇష్టపడతాం దేవుని పనులు కొన్ని చేయాలని, ఆయన ఇష్టపడాలి. ఆయన ఇష్టపడకుండా మనం నేను చేస్తా, నాకు ఇష్టం, నాకు పిచ్చి అంటే కుదరదు. అది దేవుని ఏర్పాటు కాదు, అది అర్థమవుతుందా? కాబట్టి దేవుడు సొలొమోను ద్వారా కట్టించాలనుకుంటున్నాడు. ఎవరో చేయాల్సిన పని నువ్వు చేస్తానంటే ఎట్లా? కుడి చేయి పని ఎడం చేయి చేస్తే అంత చండాలంగా ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి నీ పట్ల కూడా దేవునికి ఒక ఏముంది చెప్పండి, ఉద్దేశం ఉంది, ఏర్పాటు ఉంది. పిలువబడిన వాళ్ళం. అయితే మనం దేని కొరకు ఏర్పరచబడ్డామో అక్కడ మనం స్థిరపరచబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి అన్న సంగతి గుర్తుపట్టాలి. కాబట్టి ఇక్కడ మనం గిద్యోన్నేమో న్యాయాధిపతిగా ఎన్నుకున్నాడు, దావీదునేమో రాజుగా ఎన్నుకున్నాడు. సొలొమోనును కూడా తన ప్రజలని రక్షించటానికి రాజుగా పట్టాభిషేకం చేయబడిన వాళ్ళు. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క పని నిమిత్తమై దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, దావీదు ప్రార్థన విన్నాడు, తర్వాత సొలొమోనుకి ఇచ్చాడు రాజ్య పరిపాలన. సొలొమోను తన చివరి దినాల్లో దేవతల తట్టు తిరిగి తన భార్యలు ఏం చేశారంట, బలవంతం చేశారు, దేవతల తట్టు తిరిగాడు. దేవుడు ప్రత్యక్షమైన మాట్లాడినా వినిపించుకోలేదు. దావీదును బట్టి ఏమన్నా కనికరం చూపించాడా? లేదు. నువ్వు నా యందు భయభక్తులు కలిగి నడుచుకున్నావు, నాకు ఇష్టానుసారమైన మనుష్యుడివి, అదే అదే మార్గాల్లో నీ పిల్లలు కూడా నడుచుకుంటే నేను వాళ్ళను కూడా ఆశీర్వదిస్తాను అన్నాడు. కానీ ఎవడు సరిగ్గా దావీదు నడిచిన అడుగు జాడల్లో ఎవరు అంతగా దేవుణ్ణి సంతోషపెట్టిన వాళ్ళు ఆయన తరంలో లేరు. కానీ దావీదు తపనేంటి, ఇప్పుడు ఒక సంఘాన్ని స్థాపించిన దైవజనుడు ఉంటాడు. ఆయన ఏమనుకుంటాడు, ఇప్పుడు నేనేమనుకుంటాను, నా తర్వాత వచ్చేవాళ్ళు కూడా నాకంటే గొప్ప సేవ చేయాలి, దీన్ని చక్కగా కొనసాగించాలనుకుంటా. వచ్చినోడు పనికిమాలినోడైతే నా తర్వాత వచ్చేవాడు. సొలొమోను అంటాడు ప్రసంగి గ్రంథంలో, నా గర్భంలో నుండి వచ్చిన వాడు జ్ఞాని అగునో అజ్ఞాని అగునో ఎవడికి తెలుసు, ఆయనకే తెలియలా. అంత ప్రపంచంలో అంతటి జ్ఞానం ఎవరు ఆయనకే తెలియలే. ఎలాంటి వాడు వస్తాడో, వాడు ఎప్పుడు ఏమవుతాడో, మనిషి ఎప్పుడు ఎట్లా మారిపోతాడో తెలియదు. సరేలే నాతో పాటు ఉంటున్నాడులే అని నమ్మకస్తులే అని నేను నమ్మి ఒకవేళ ఆడి చేతిలో పెట్టేనే అనుకో, ఈరోజు ఎట్లా ఉన్నాయి పరిస్థితులు ఆలోచించడానికే చాలా భయంకరంగా ఉన్నాయి. కాబట్టి ఆ ఫౌండర్కి ఒక ఆశ ఉంటుంది, నా తర్వాత కూడా ఈ సేవను కొనసాగించే నమ్మకస్తుడు, వాడు నా కొడుకా, లేకపోతే ఆత్మీయ కుమారుడా, లేకపోతే నాతో పాటు కష్టపడి సహకారిగా పనిచేసిన వాళ్ళ, అది దేవుడు చెప్పాలి. నా కడుపును పుట్టాళ్ళని నేను ఆడికి ఇవ్వకూడదు. నా కడుపును పుట్టినంత మాత్రాన ఇదేమన్నా ఆస్తా పంచడానికి. కొంతమంది మందిరాలని కట్న కానుకలుగా ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో, తెలుసా మీకు? పాస్టర్ గారు పెద్ద కూతురు అల్లుడికి ఆ మందిరం, చిన్న కూతురు అల్లుడికి ఈ మందిరం. ఇది ఎంత దౌర్భాగ్యం ఉంది లోకంలో. ఇదిగో ఇక ఆస్తి పంపకాలకు వస్తే మనకు 3 బ్రాంచ్లు ఉన్నాయి కదా. పెద్దోడికి ఆ మందిరం, రెండో వాడికి ఈ మందిరం, మూడో వాడికి ఇది. తర్వాత దావీదు ఏమనుకున్నాడంటే నేనే కట్టాలి అనుకున్నాడు. ప్రభు అన్నాడు, నువ్వు వద్దు, నీ కొడుకు ద్వారా కట్టించుకుంటాను అన్నాడు. ఈరోజు దేవుని చిత్తమే ఉండదు. నా తర్వాత ఎవరు అంటే ఏమో దేవుడు వేరే ఓడి పేరు చెబితే నా పిల్లలు ఏం కావాలి? నిజంగా ప్రార్థన చేసి నీతో పాటు చాలా కాలం తిరిగాడు కదా వాడికి ఇచ్చేయి అన్నాడు అనుకో దేవుడు, మరి నా పిల్లల పరిస్థితి? అందుకని కొంతమంది అడగరు, ఆటోమేటిక్గా ఏంటంటే ప్రకటించేస్తారు, నా తర్వాత ఎవరు, ఇక వాళ్ళే అట్లా ఉంటాయి అన్నమాట. కాబట్టి దావీదు కూడా అడిగాడు, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో నీ నామానికి శాశ్వత కాల మహిమ కలుగునట్లు
వాటిని స్థిరపరచబడినట్లు ఆశీర్వదించు అని అడిగాడు. మరి ఎవరు అంతగా కొంతకాలం ఉన్నారు, తర్వాత చెడిపోయారు. దావీదు నడిచిన మార్గాల్లో ఎవరు అట్లాగా దేవుణ్ణి ఇంప్రెస్ చేయలేకపోయారు. దేవుణ్ణి చాలా అంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అన్నమాట. దావీదు యొక్క అడుగుజాడల్లో నడిచి ప్రభువుని సంతోషపెట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అయినా సరే దేవుడు మాట ఇచ్చి తప్పడు కదా, దావీదు సంతతిలో నుండి తన సింహాసనం మీద కూర్చుండబెట్టడం దేవుడు మానలేదు. చూడండి, దావీదు ప్రార్థన దేవుడు గౌరవించి ఆ కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. తండ్రి ఇచ్చాడు కొడుకులకి. కొడుకు కొంత ఆస్తి ఇస్తే దాన్ని వాడు అభివృద్ధి చేసి తన పిల్లలకి ఇవ్వాలిగా. ఈరోజు ఎట్టుందంటే తండ్రి సంపాదిస్తాడు, పిల్లలు కూర్చుంది అంటారు. ఆడి పిల్లలకి ఏం ఉండదు, రేపు ఆడి పిల్లలకి ఏం ఉండదు. అది పరిస్థితి. కాబట్టి దావీదు కష్టపడి ఎంతో ప్రయాసపడి దేవుని సన్నిధిలో ఆ ఆశీర్వాదం పొందుకున్నాడు దేవుని మహాకృప చేత. దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడి ఒక ఆస్తి నీకు ఇస్తే దాన్ని నువ్వేం చేసుకోవాలి? కనీసం రెండింతలు చేయకపోయినా దాన్ని ఏం చేయాలి? కాపాడాలి. అమ్ముకోకుండా, తాకట్లు పెట్టుకోకుండా, ఎవడికి పడితే ఆడికి దారాదత్తం చేయకుండా దాన్ని కాపాడుకోవాలి. అట్లాగన్నా ఉండాలి. కానీ చాలామంది దావీదు సంతతిలో మీరు చూస్తే ఎవ్వరు కూడా స్థిరంగా ఉండలేకపోయారు. కాబట్టి నా దేవుని ప్రియులారా, మన కుటుంబం ఏ పాటిదైనా, అసలు ఒకవేళ పేరు ప్రఖ్యాత లేని వంశం, కుటుంబం, గోత్రమే మనదైనా దేవుడు మనల్ని పిలిచాడు అనేది వాస్తవం. పిలవబడిన మనల్ని ఏర్పరిచాడు. మన దేవుడు మనల్ని ఎక్కడ ఏర్పరిచాడో అక్కడ స్థిరంగా ఉండాలి. మనుష్యుడు ఏ స్థితిలో పిలవబడ్డాడో ఆ స్థితి అందే దేవునితో సమాధానం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి అని అపోస్తులైన పౌలు చెప్తాడు కొరింథీ పత్రికలో. ఏ స్థితిలో పిలిచినా ఆ స్థితిలో ప్రభువుకి మనం నమ్మకంగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. మీకు తెలుసు కదా, బైబిల్లో చాలా కుటుంబాలు. నోవాహు కుటుంబాన్ని మీరు చూసినట్లయితే దేవుడు వారిని పిలిచాడు. ఒక పనిని చెప్పి దాని కొరకు ఏర్పాటు చేశాడు. ఆ కుటుంబం అంతయు కలిసి పనిచేసింది. తర్వాత దినాలలో షేము, హాము, యాపెతు ఆ కుటుంబాలు మీరు చూడండి. ఆయన తర్వాత మీరు బైబిల్లో చదివి చూడండి, ఆదికాండం గ్రంథంలో వాళ్ళ కుటుంబాలు. ఆయన ఉన్నంత వరకు కొంచెం పర్లేదు. ఆ తర్వాత వాళ్ళు చెడిపోయినట్లుగా, కొంచెం తప్పిపోయినట్లుగా, ఆ తర్వాత తరాలలో అట్లా తప్పిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే బైబిల్లో రాస్తున్నది, నోవాహు ఆ తరములో నిందార పిల్లలకి అలాంటి సాక్ష్యం లేదు. కానీ ఆయన ఆశపడ్డాడు, నా కుటుంబం ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండాలి అని ఆశపడ్డాడు. మనమే కాదండి, మన కుటుంబం కూడా దేవుని సన్నిధిలో ఫలానా పని కొరకు ఏర్పరచబడిన కుటుంబాలుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఆకాంక్ష అనే సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇట్లా బైబిల్లో చాలామంది భక్తుల కుటుంబాలు ఉన్నాయి. మీరు చూడండి, అబ్రహాము కుటుంబం ఉంది కదా. అబ్రహాము తర్వాత వారసత్వం, భక్తి వారసత్వం, విశ్వాస వారసత్వం ఎవరికి వచ్చింది? ఇష్మాయిల్కి వచ్చిందా? ఎవరికి వచ్చింది? ఇస్సాకు. అందుకనే అబ్రహాము దేవుడు అని పిలువబడ్డాడు, తర్వాత ఇస్సాకు దేవుడు అని పిలువబడ్డాడు. తర్వాత ఆ విశ్వాస వారసత్వం ఎవరికి వచ్చింది? యాకోబు. ఏశావులోకి రాల, యాకోబులోకి వచ్చింది. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. మనకు కూడా చాలిన దేవుడు, నమ్మదగిన దేవుడు ఆయన. ఈరోజు వారిలో నుండి ఆ విశ్వాస వారసత్వం మన పితరుల్లో నుంచి వస్తుందా? కొంతమందికి పితరుల్లో నుండి తాగుబోతాను, తిరిగిపోతాను, ఆల్రెడీ రక్తంలో జీన్స్లో ఉంటాయి కాబట్టి వీడికి కూడా అయ్యే అయిపోతాయి.
అయ్యాబుతి. కొంతమంది తాగుబోతుల కుటుంబం అంటారు. ఆ కుటుంబం అది తిరుగుబోతులు అంటారు, తిరుగుబోతుల కుటుంబం. ఆ కుటుంబం వదరబోతుల కుటుంబం. ఆ కుటుంబమా అది తిట్టుబోతుల కుటుంబం. ఇట్లా కొన్ని పేర్లు ఉన్నాయి. అట్లా వారసత్వం అట్లా వస్తుంది. కొన్నిసార్లు అనుకుంటారు ఈడి తాత అట్టంటోడేగా ఈడు కూడా అంతే అవుతాడు అంటారు చిన్నప్పుడే. వీళ్ళ తండ్రి ఇలా అంటాడా, ఈడు కూడా ఇంతే, తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అట్టిదే అనే సామెత చెప్పుకుంటారంట. అయితే మన పితరుల్లో ఉన్నటువంటి విశ్వాస వారసత్వం, లేకపోతే ప్రార్థన వారసత్వం, తలాంతుల వారసత్వం ఏది? వాళ్ళు ప్రార్థన చేశారు మన కొరకు, అయ్యా నా తర్వాత తరాల్లో కూడా ప్రభువుని నమ్ముకోవాలి, నా కుటుంబం తరతరాలు నీ సన్నిధిలో శాశ్వత కాలం స్థిరపరచబడి ఆశీర్వాదకరంగా ఉండాలి అని వాళ్ళు ప్రార్థన చేశారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నేను అనుకుంటూ ఉంటాను, ఎవరో గడిచిన దినాల్లో చేసిన ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుని మరలా ఆ విశ్వాసాన్ని మరలో ప్రభువు తీసుకొచ్చాడు. కాబట్టి మనం కూడా చేయాలి. అయ్యా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి, స్థిరపరచబడాలి. దావీదు ప్రార్థన. రాజకుటుంబంలో ఉంటున్నాడు, రాజభోగం అనుభవిస్తున్నాడు, ఆయనకు సుఖభోగాలకి తక్కువైనవేమీ లేవు. కానీ దావీదు ఆశ ఏంటో తెలుసా? చిరకాలము నీ మందిరములో నేను నివసించాలని ఆశయ్య నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజమందిరంలో పడుకుంటే దానికంటే కూడా ఆయనకి ఎక్కడ ఉండాలని ఆశ. నువ్వేమో పూరి గుడిసెలో ఉంటే ప్రభువా వాళ్ళ రాజభోగంలో అసలు నువ్వు పక్షిపాతివయ్యా అంటాం మనం. అర్థమవుతుందా? చాలామంది ధనవంతులు పిక్నిక్లు పేరట, టూర్లు పేరట ఎక్కడికి వెళ్తారు? కాస్త మనశ్శాంతి కోసం చక్కగా గాలి వీచే పల్లెటూర్లకి, అవునా, చల్లటి వాతావరణం కలిగిన విలేజెస్కి వెళ్తారు. వాళ్ళు మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఎంత డబ్బున్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, ప్రతి వ్యక్తి జీవితంలో కొరతగా కనపడే వెంటాడే కొరత ఏదంటే, ఏదో ఒక లోటుగా కనపడేది ఏంటంటే దేవుడు అతని జీవితంలో లేకపోవటం. ఆ వ్యక్తి విశ్వాసి అయితే, అయ్యో నేను నా వ్యాపారానికి ఇంత సమయం, నా కుటుంబానికి ఇంత సమయం కేటాయిస్తున్నాను, నా ఉద్యోగానికి ఇంత సమయం కేటాయిస్తున్నాను, అయ్యో నా దేవుని సన్నిధిలో నేను గడపలేకపోతున్నానే అన్న ఒక బాధ ఉంటుంది. దావీదు రాజే, కానీ తన ఆశ ఏంటంటే ఎక్కువగా దేవుని మందిరంలో గడపాలి. కోరహ కుమారులు కూడా ఏమంటారు? నీ బలిపీఠం యొద్ద పిచ్చుకలకు నివాసము దొరికింది, వాన కోవిలకు గూటి స్థలము దొరికింది. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు అని కీర్తనల గ్రంథంలో ఉంటుంది కదా. కాబట్టి దేవుని మందిరములో ఉండడం అనేది అదొక ఉన్నతమైనటువంటి భాగ్యం. ఒకప్పుడు గొర్రెల దొడ్డుల్లో ఉన్నానయ్యా నేను, నన్ను రాజమందిరంలోకి తీసుకొచ్చావు, కానీ నీ మందిరంలో గడిపే ధన్యత ఎంత గొప్పటంటే రాజగృహాల్లో ఉండేదానికంటే కూడా చాలా గొప్పది. అందుకనే చాలామంది ధనవంతులైన వాళ్ళు, కొంతమందికి ఇదే సమస్య ఉంటుంది. ఇదే సమస్య, దేవునితో ఉండలేకపోతున్నానే, నన్ను దీవించిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నానే అన్న బాధ. చాలామంది తండ్రులకు ఉంటుంది, సంపాదించిన వాళ్ళకి, నా తర్వాత నా పిల్లలు దీన్ని సక్రమంగా నిర్వహించగలుగుతారా, కాపాడగలుగుతారా అన్న బాధ ఎక్కువ ఉంటుంది. ఈ సంపాదించిందంతా వీడు ఎక్కడ వేస్ట్ చేస్తాడో, వీడు నడపగలుగుతాడా దీన్ని అన్న బాధ ఉంటుంది. అందుకే దావీదు దేవుని సన్నిధిలో ఒక చక్కని ప్రార్థన చేశాడు. నా కుటుంబం అంతయు నిత్యము నీ సన్నిధిలో స్థిరపరచబడినట్లుగా ఆశీర్వదించమని అడిగాడు. దేవుడు దాన్ని అంగీకరించాడు. కానీ తన పిల్లలు చాలామంది ఈ అనుభవాన్ని పొందుకోలేకపోయారు. దావీదులాగా దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టలుగా వాళ్ళు ఉండలేకపోయారు అనే సంగతి మీరు గుర్తుపట్టి, మనం కూడా మన కుటుంబాల పట్ల ఇలాంటి ప్రార్థన చేయాలి.
కుటుంబంతో సహా నేను దేవుని సన్నిధికి రావాలయ్యా. నా తల్లిదండ్రులు, లేకపోతే నా అత్తమామలు, ఇంకా నా సంబంధికులు, వాళ్ళందరూ కూడా ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండాలి, నీ మందిరములో ఉండాలి, నీకు అందుబాటులో ఉండాలి, నీకు సమీపములో ఉండాలి అని దావీదు ఎంతో ఆశపడేవాడు. దావీదుకి దేవుని మందిరం అంటే ఎంత ఇష్టం అంటే అంత ప్రేమించాడు దావీదు దేవుని మందిరాన్ని. అంత ప్రేమ కొద్దే మందిరం కట్టాలనుకున్నాడు. దేవుడు వద్దన్నాడు, కానీ నువ్వొద్దు, నేను నీ చేత కట్టించుకోను, నాకు ఇష్టం లేదు, నీ కుమారుని ద్వారా కట్టించుకుంటాను అన్నాడు కదా. దానికి కూడా దావీదు ఇష్టపడ్డాడు. ఇట్లా మన కుటుంబాలు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో స్థిరపరచబడటం అనేది మనకెంతైనా స్థిరంగా ఉండరు. కొంతమంది దేవుని దగ్గర కొన్ని కుటుంబాలు స్థిరంగా ఉండవు, అటు ఇటు ఇదవుతూ ఉంటారు. లేకపోతే ఈ దేవుడు కాకపోతే ఇంకొక దేవుడు, లేకపోతే అక్కడ కాకపోతే ఇంకొకటికి స్థిరత్వం ఉండదు, నిమ్మళత్వం ఉండదు, సమాధానం ఉండదు, జంప్ అవుతూ ఉంటారు. అందుకని దావీదు అడుగుతున్నాడు, నా కుటుంబం, నీ కుటుంబం పట్ల నువ్వు ఇలాంటి ప్రార్థన చేయాలి. నిత్యము ఆయన నామానికి శాశ్వత మహిమ కలుగునట్లు దానిని స్థిరపరచు ప్రభువా అని మనం కూడా ఈ ప్రత్యేకమైన ప్రార్థనా కూడికలో మనం ప్రార్థన చేద్దాం. పూర్వదినాల్లో దేవుని మందిరం సొలొమోను ద్వారా కట్టబడి తర్వాత, కట్టబడక మునుపేమో ప్రత్యక్ష గుడారం ఉండేది. దానిలో కూడా కొంతమందిని దాని పని కొరకు కొంతమందిని పిలుచుకున్నాడు దేవుడు. కొన్ని కుటుంబాలను పిలుచుకున్నాడు, కొన్ని కుటుంబాలను ఏర్పాటు చేసుకున్నాడు. మందిర సేవ కోసం కూడా కొన్ని కుటుంబాలను పిలుచుకున్నాడు, కొన్ని కుటుంబాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుని వాక్యంలో మరొక విషయాన్ని చెప్తాను, చూద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. 9:13 మరియు తమ పితరుల ఎండ్లకు పెద్దలైన 1760 మంది కుటుంబీకులు, వీరు దేవుని మందిర సేవా సంబంధమైన కార్యముల యందు మంచి గట్టివారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనంలో కొన్ని కుటుంబాల గురించి ప్రభు రాయించాడు. ఎంతమంది అంట? ఎవరో తమ పితరుల ఎండ్లకు పెద్దలైన 1760 మంది కుటుంబీకులు. చూడండి, ఏంటి దేంట్లో గట్టోళ్ళు ఇల్లు? దేవుని మందిర సేవా సంబంధమైన కార్యముల యందు మంచి గట్టోళ్ళు ఇల్లు. ఇట్లా కదా మన కుటుంబం ఉండాలి. ఎన్ని కుటుంబాలంట? 1760 మంది కుటుంబాలు. దేని విషయంలో చాలా కొంతమంది డబ్బుల విషయంలో చాలా గట్టిగా ఉంటారు, కొంతమంది మాట విషయంలో చాలా గట్టిగా ఉంటారు, ఇంకా కొన్ని విషయాలు చాలా గట్టిగా ఉండేవాళ్ళు వేరు. అమ్మో ఆమెకి పట్టు ఇడుపు ఉండదండి అంటారు. కానీ ఈ కుటుంబాలను మనం చూస్తే దేని విషయంలో అంటే చాలా గట్టిగా ఉంటారు వీళ్ళు? దేవుని మందిర సేవా సంబంధమైన కార్యకలాపాల యందు. మనం అడగాలి, ప్రభువా నా కుటుంబం అలా ఉందా? ఈరోజు దేవుని మందిర సేవా కార్యకలాపాల్లో దేవుని మందిరం అంటే అంత పిచ్చి కలిగి దేవుని మందిర సేవకు సంబంధించిన కార్యకలాపాల విషయంలో నీ కుటుంబం అలా గట్టిగా ఉండే కుటుంబమేనా? ఆ రోజుల్లో మందిరం సేవ అంటే కొన్ని కుటుంబాలు లెక్క పెట్టి రాశాడు అక్కడ 1700. నీ ఒక్క కుటుంబం అన్నా మనకు అట్లుందా అనేది, నా కుటుంబం అలా ఎందుకు ఉండకూడదు అని మనం ఆలోచించదగినటువంటి విషయం. మరొక విషయం చెప్తాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 9వ అధ్యాయము
22వ వచనంలో కూడా మరికొంతమంది కనపడతారు. 22వ వచనం, గుమ్మముల యొద్ద ద్వార పాలకులుగా ఏర్పడిన వీరందరూ 212 వీరు తమ తమ గ్రామముల వరుసను తమ వంశావళి చొప్పున సరిచూడబడిరి. చూడండి ఇక్కడ ఈ మాటలు చూడండి. వీరు నమ్మదగిన వారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికిని వారి కుమారులకును యెహోవా మందిరపు గుమ్మములకును, అనగా గుడారపు మందిరము యొక్క గుమ్మములకు వంతుల చొప్పున కావలి కాయు పని కలిగి ఉన్నారు వీళ్ళు. చూడండి, ఆ రోజుల్లో మందిరం అంటే ఒక యాజకుడు కాదండి. ఒక్క యాజకుడు చేసే పని యాజకుడిది, మిగతా వాళ్ళ పని మిగతా వాళ్ళది. ఏంటంటే ఇలా పని ద్వారపాలకులుగా ఉండటం. ఎంతమంది అంటే ఇల్లు 212 మంది. 200 దేనికి ఏర్పరచబడ్డారంటే ఇల్లు గుమ్మముల యొద్ద ద్వారపాలకులుగా ఏర్పరచబడిన వీరందరూ 212 మంది కావలి కాయటానికి, వాచ్మెన్స్గా ఉండటానికి. మహాభాగ్యం. దేవుని ఏర్పాటు మా కుటుంబానికి ఇచ్చాడు, ద్వారపాలకులుగా దేవుని మందిరంలో కాపు కాసే భాగ్యం అని వాళ్ళు దాన్ని తీసుకున్నారు. ఇది మాకెంతైనా అంటే దేవుడు పిలుచుకునేది సేవ చేయమనేనా? దేవుడు అభిషేకించుకునేది, దేవుడు ప్రత్యేకించుకునేది వాక్యం చెప్పమనేనా ఎవడినైనా? దీనిలో చాలా రకాలు ఉన్నాయి. రకరకాలుగా ఒక్కొక్కరి ఎడల ఒక్కొక్క పిలుపు, ఒక్కొక్కరి ఎడల ఒక్కొక్క ఏర్పాటు. వీళ్ళు ద్వారపాలకులుగా, నువ్వు ద్వారపాలకులుగా చూసుకో 212 మంది అని దావీదు దీర్ఘదర్శియగు సమూయేలు వీరిని నియమించారు. ఈ కుటుంబాలను నియమించారు. మీరు చూసుకోవాలి. ఎందుకు నియమించారు వాళ్ళని? వాళ్ళు చూడండి, పని అప్పగించిన దగ్గర నుంచి, ఏర్పరచబడిన దగ్గర నుంచి వాళ్ళు నమ్మదగిన వారని. చూడండి, ఎందుకంట ఈ కుటుంబం చాలా నమ్మకమైంది అని దావీదు గారు చూసినప్పుడు నమ్మకస్తులకు కనపడ్డారు. సమూయేలు హయాంలో చూసినప్పుడు ఆ కుటుంబం దాని తర్వాత వచ్చిన వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. వీళ్ళైతేనే నమ్మకస్తులుగా దేవుని మందిరం దగ్గర ద్వారపాలకులుగా ఉంటారు. 212 మంది. చూడండి, వాళ్ళెంత ధన్యులు. మన కుటుంబానికి దేవుని మందిర సేవా విషయంలో, దేవుని పిలుపు విషయంలో, దేవుని ఏర్పాటు విషయంలో ఎలాంటి సాక్ష్యం ఉందా? నేను అంటాను, నీ కుటుంబం అలాంటి ఒక నమ్మకమైన కుటుంబంగా ఉండాలి దేవుని మందిర సేవా కార్యక్రమాల విషయంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆ అధ్యాయం అంతా చదువుకోండి, ఇంకా చాలా కుటుంబాలు కనపడతాయి, చాలా కుటుంబాలు కనపడతాయి. మరొక విషయం చెప్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం అదే 9వ అధ్యాయం 27వ వచనం చదవండి. వారు దేవుని మందిరమునకు కావలి వారు గనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరుచు పని వారిదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టువారు. వారు లెక్క చొప్పున వాటిని లోపలికి కొనిపోవలను, లెక్క చొప్పున వెలుపలికి తీసుకుని రావాలను. మరియు వారిలో కొందరు మిగిలిన సామాగ్రి మీదను పరిశుద్ధమైన పాత్రలన్నిటి మీదను ఉంచబడరు. ఇట్లా దేవుని మందిర సేవా సంబంధమైన విషయాలు ఎన్ని పనులు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? ఈ దినవృత్తాంతాల గ్రంథంలో అధ్యాయాలు చదివితే దేనికి దానికి దేవుడు సపరేట్ చేశాడు అందరినీ. అర్థమవుతుందా?
దేనికి దానికి ప్రత్యేక పరిచేశాడు. వీళ్ళు ఎవరంట? కావలివారు. మరి కావలి వాళ్ళు వీళ్ళు ఏం చేయాలి? పొద్దున్నే ద్వారాలు తలుపులు తెరిచే డ్యూటీ. మాకు ఇదే నా డ్యూటీ, మాకు ఇది తప్పితే ఇంకొకటి లేదా అంటే మా ఇష్టం కాదు, దేవుని ఏర్పాటు. అది మహాభాగ్యం అనుకుంటే తీయి. ఇదేదో చీప్ పని, ఈ తాళాలు తీసే పని ఏంది, ఈ మందిరాన్ని ఊడ్చే పని ఏంది, ఈ బూజులు కొట్టుకునే పని ఏంది, ఈ కొండలు దోమే పని ఏంది, ఇది చీపా నీకు దృష్టిలో? నీ ఇంట్లో దోముకుంటున్నావు కదా, నీ ఇంట్లో బాగానే దోమకుండా చీప్ అనుకోవట్లేదే, నీ ఇంట్లో ఊడ్చుకున్నప్పుడు చీప్ అనుకోవట్లేదే. దేవుని మందిరంలో కొంతమందికి ఏదన్నా అప్పచెబితే ఇది నేను చేయను, ఇది నా వల్ల కాదు అంటారు. వాళ్ళు మహాభాగ్యం. వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు, నా కుటుంబానికి ఇది వస్తే బాగుంటుంది, అది వస్తే బాగుంటుందని. అర్థమవుతుందా ఇక్కడ? వీళ్ళు మందిరానికి కావలి కాసేవాళ్ళు అంట. వీళ్ళ ఇల్లు కూడా ఎక్కడ ఉన్నాయంట? దేవుని మందిరానికి సమీపంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడో దూరంగా వేరే ఊరిలో ఉండేవాడికి దేవుడు ఎందుకు అప్పగిస్తాడు? మందిరానికి వాళ్ళ ఇల్లు, వాళ్ళ నివాసాలు సమీపంలో ఉన్నాయంట. వాళ్ళ డ్యూటీ ఏంటంటే పొద్దున లేవగానే మందిరం తలుపులు తెరవటం ఒక డ్యూటీ. చక్కగా తెరువు, ఎడకొచ్చి కాసేపు ప్రార్థన చేసుకో. ఆ ఇంట్లో ఏడ్చేది ఏంది? ఏడేడు. నీకు అంతగా ఇప్పుడు బైబిల్ చదివావు కదా, నీకు ఒక డ్యూటీ కావాలంటే చక్కగా రోజు మందిరం తాళాలు తీసుకుని కాసేపు ఎడకొచ్చి ప్రార్థన చేసుకుని నీ పని పాటలు నోకెళ్ళు. అదొక డ్యూటీ అండి. రోజు దేవుని మందిర ద్వారాలు అయ్యారు మేము చూసుకుంటామండి, మాకేమండి ఆ బాధ్యత, మేము శుభ్రం చేస్తాం, మేము చూసుకుంటాం, మా ఫ్యామిలీకి అది ఇచ్చేసేయండి. అట్లా మందిరానికి సమీపంలో ఉంచుకున్నారంట నివాస స్థలాలు. ఎందుకంటే పొద్దున్నే రావాలి, తెరవాలి, మందిర సేవా సంబంధమైన విషయాల్లో పాలిభాగస్తులు అవ్వాలి. వాళ్ళు ఎంత ఆతురత ఉందో చూడండి. నీ కుటుంబం దేవుని మందిర సేవా విషయంలో, దేవుని మందిర సంబంధమైన విషయాల్లో అలాగూ స్థిరపరచబడాలి. బైబిల్లో మీకు తెలుసుగా, యుద్ధం చేసేవాడికి ఒకే కూలి, యుద్ధ ఆయుధాలు మోసేవాడికి ఒకే కూలి. కాబట్టి మనం అడగాలి, నా కుటుంబము ఎల్లప్పుడూ దేవుని మందిర సేవా సంబంధమైన విషయాల్లో స్థిరంగా నమ్మకంగా ఉండాలి. దావీదు చూశాడంట వాళ్ళని, వీళ్ళు నమ్మకస్తులు. సమూయేలు చూశాడు, వీళ్ళు నమ్మకస్తులు. కాబట్టి డ్యూటీ వాళ్ళకేయండి. మనం ఏదైనా డ్యూటీ అయితే మార్చాల్సి వచ్చిద్ది. నువ్వు కాదులే బ్రదరు, ఇంకొకరు చేయి, ఆయన వల్ల కాదులే, ఆయన వల్ల కూడా అట్లా నువ్వు చెయ్యమ్మా అని అట్లా అప్పచెప్పటం. ఈరోజు నమ్మకస్తులు, బాధ్యతగా ఆ బరువును మోసేవాళ్ళు లేరు. బాధ్యతలు మార్చుకునే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. ఇప్పుడు ఓకే అంటాం, తర్వాత కాసేపటికి మైండ్ మారిపోద్ది, చేంజ్ అయిపోద్ది. నువ్వు వచ్చి నేను ఇచ్చేస్తాను. అందుకని వాళ్ళ గురించి సాక్ష్యం ఉంది. వాళ్ళు నమ్మదగిన వారని దావీదును, దీర్ఘదర్శి అయిన సమూయేలును వాళ్ళని నియమించారు. వాళ్ళు నియమించటం అంటే వాళ్ళు కాదు, వాళ్ళోళ్ళు అని కాదు, వాళ్ళ ఇంటి పేరటోళ్ళని కాదు, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ గోత్రం వాళ్ళని కాదు. దేవుడు వాళ్ళకి సెలవిచ్చిన రీతిని బట్టి దేవుడు వాళ్ళని ప్రత్యేకించాడు. ఇట్లా దేవుని మందిర సేవా కార్యక్రమాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. చాలా టైం పట్టిద్ది అని చెప్పాలంటే మీకు అంటారుగా. సరే, వీలైనంత త్వరగా నేను వాటిని ముగించే ప్రయత్నం చేస్తాను. దేవుని యొక్క వాక్యంలో సంఖ్యాకాండం 16వ అధ్యాయం 9వ వచనం నుండి కొన్ని విషయాలు గుర్తు చేయాలనుకుంటున్నాను. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 9వ వచనం చూడండి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు
ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలీల సమాజములో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా. మీకు అర్థం కాదులే కానీ చెప్తాను వినండి. అర్థం కావాలంటే అధ్యాయం అంతా చదవాలి. అక్కడ మోషే సర్వ సమాజం మీదకి విరోధంగా కోరహు, దాతాను, అబీరాములు విరోధంగా లేచి పోగుపడ్డారు. దేవుడు నీతోనే మాట్లాడా, మాతో మాట్లాడలేదా? నువ్వే పరిశుద్ధుడువా, మేము పరిశుద్ధులం కాదా? ఎప్పుడు మేము నీ వెనకమాలే తిరగాల? ఈరోజు నుంచి నీ పార్టీ వేరు, మా పార్టీ వేరు అని అన్నారు. వాళ్ళ తరపున కొంతమంది వచ్చారు, మోషే తరపున కొంతమంది వచ్చారు. ఎవరు పరిశుద్ధుడో మనం అనుకోవటం కాదు బ్రదరు, దేవుడు తెలుస్తాడు, రేపు చూసుకుందాం అన్నాడు మోషే. ఆ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. రేపు చూసుకుందాం రా అన్నాడు. చూసుకుందాం అన్నారు ఆయన కూడా. తేలిపోద్ది ఈరోజు. ఉంటే నువ్వు అన్న తగాదాలు అంటారు కదా, ఉంటే నువ్వన్నా ఉండాలా నేనన్నా ఉండాలి అంటారు చూసారా, అట్లా తేలిపోవాలి రేపు అన్నాడా. చూసుకుందాం రండి అన్నాడు. దేవుని సన్నిధికి వస్తే దేవుడు కోరాహను, అబీరాము, దాతాను వాళ్ళ కుటుంబాలను వాళ్ళని విడిచి రండి. లేదు మేము వాళ్ళతోనే ఉంటాం, మేము వాళ్ళ ఫ్యాన్స్, మేము వాళ్ళ అభిమానులమే అంటారా, మిమ్మల్ని కూడా ఊడిచేస్తా అందరిని అన్నాడు దేవుడు. ఒక్కొక్కడే గడగడలాడుతా చాలామంది మోషే వైపుకి వచ్చారు. వాళ్ళ కుటుంబీకులు కొంతమంది వాళ్ళతోనే ఉన్నారు. ఉన్న పలంగానే భూమి నెర్ర విడిచిందంట. ఇట్లా ఇంకా సమాధులు ఏమాదులు వాళ్ళకేక అలుక్కోటాలు బండలు వేసుకోవటాలు ఏమి లేవేక, మొత్తం దాంట్లోనే భూమి నెర్ర విడిస్తే ఉన్న పలంగా మొత్తం వాళ్ళ కుటుంబీకులందరూ దానిలో పడిపోయారు, గడగడలాడిపోయారంట, అందరూ పరిగెత్తారంట. అంటే ఆ భూకంపం మేమున్న చోట కూడా వచ్చిద్దేమోనని బైబిల్లో అధ్యాయంలో రాసి ఉంది, మీరు చదవండి. పరిగెత్తారంట, పరిగెత్తారు. అంటే దేవుడు అక్కడ ఏం ప్రశ్నించాడంటే, నేను మీకు కూడా ఒక పని అప్పగించా, యాజకత్వాన్ని ఇంకొకరికి అప్పగించా. వాళ్ళ ఆశ ఏంటంటే మాకు యాజకత్వం కావాలి. అది వాళ్ళ క్వశ్చన్ చేసింది. ఆల్రెడీ కోరాహు కుటుంబానికి, దాతాను, అబీరాము కుటుంబాలకి బాధ్యతలు ఉన్నాయి. అది చాలట్లా వాళ్ళకి ఇంకా ఏం కావాలంట? యాజకత్వం కావాలి. పొద్దుగూకులు నువ్వేనా యాజకుడు, మెన్నాయి నువ్వేనా, ఇంక మేము చేయొద్దా, యాజకులుగా మేము బతకొద్దా అని రేగింది అక్కడ. అంటే నేను మీకు అప్పగించిన పని అంత అల్పమా? నేను మిమ్మల్ని పిలిచిన పిలుపు దానికంటే మీకు అల్పంగా తోచుతుందా? అంటే మందిరానికి తలుపులు తెరవడం, మందిరాన్ని శుభ్రం చేసుకోవడం, బూజులు కొట్టుకోవడం, పాత్రలు కడగటం, ఇవన్నీ అల్పమైన విషయాలు అనుకుంటున్నావా నువ్వు? నువ్వు ఎందుకు యాజకత్వాన్ని కోరుకుంటున్నావు? నువ్వు ఇట్టాంటోడు అనే కదా నేను నీకు ఇలేదు అని అన్నాడు ప్రభు. అక్కడ దేవుడు ఎవరికి యాజకత్వం ఇవ్వాలో, మిగతా పనులు ఎవరెవరికి ఏమి ఇవ్వాలో ఆయన డిసైడ్ చేస్తాడు, మనం డిసైడ్ చేయకూడదు. ఒకవేళ మనం డిసైడ్ చేస్తే నాకు ఇష్టమయ్యా యాజకత్వం అంటే కుదరదని చెప్పేగా పక్కకు పో, వాళ్ళని ఆల్రెడీ ఏర్పాటు చేశా అన్నాడు ప్రభు. దావీదు అన్నాడు, నేను మందిరం కడతా మొత్తం సమకూర్చేసా. నోరు మూసుకు పక్కనుండు, నీ కొడుకు కడతాడు అన్నాడు. అంతే. కొన్నిసార్లు మనం ఇష్టపడతాం, అది చేయాలి ప్రభు, ఇది చేయాలి. దేవుడు అంటాడు, నో, కుదరదు, నువ్వు చేయకూడదు, అది నీ పని కాదు, అది నీ పని కాదు, జాగ్రత్త అన్నాడు. ఇన్లా కోరాహు, దాతాను, అబీరాములు ఇన్లా మాకు యాజకత్వం కావాలి, పొద్దుగూకుల్ని ఎంబడబడి తిరుగుతున్నాం మేము, పొద్దుగూకులు మాకు ఇదేనా అన్నాడు. దేవుడు మాతో కూడా మాట్లాడుతున్నాడు. మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా పవిత్రపరచుకుంటున్నాం అనే విధానం రేగింది. భూకంపం వచ్చింది, అక్కడ చచ్చిపోయారు. తర్వాత రోజుల్లో మనం చూస్తే మళ్ళా రేగింది. మీ మూలంగానే వాళ్ళందరూ చచ్చిపోయారు, ఇంకొక గుంపు లేచింది. మీరు అధ్యాయం చదవండి, తర్వాత అధ్యాయాల్లో కూడా మీ మూలంగానే ఆ గుంపు అంతా చచ్చిపోయిందని ఇంకో గుంపు లేచింది. దేవుడు కోరాహు, దాతాను, అబీరాము కుటుంబాలు కాకుండా ఒక తెగులు పుట్టించాడు. అప్పటికప్పుడే 14,000 మంది చచ్చిపోయారు అక్కడ. మరలా తెగులు ఒక పక్కన రగులుతో అంతమంది చచ్చిపోతే, చచ్చిన వారి మధ్యలో, బ్రతికిన వారి మధ్యలో ధూపం తీసుకుని వెళ్ళాడు
యాజకుడు. తెగులు అప్పుడు ఆగిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు విషయాలు చిన్న చిన్నయే అనిపిస్తాయి, కానీ దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు వాటిని. సనిగారంట, దేవుడి మీద సనిగారు. మాకు ఈ పని వద్దు, మాకు ఇంకో పని కావాలి. చెప్పింది చేయి నువ్వు అన్నాడు ప్రభు. నువ్వు చెప్పింది చేయి, అందుకు పిలిచా నిన్ను, నువ్వు వచ్చేయి, ఎక్స్ట్రాలు మాట్లాడవద్దు అన్నాడు కదా ప్రసంగి. నువ్వు ఆయన ఆకాశం మందు ఉన్నాడు, నువ్వేం భూమి మీద ఉన్నావు, నీ మాట్లాడుతుండాలి. అది చెప్పింది చేయడం వరకే మన పని. నాకు అది ఇష్టం ప్రభా, నేను బాగా పాడగలను, నేను గాన పరిచర్లో ఉంటాను. వద్దంటున్నానుగా, నేను దానికి ఇంకొకరిని ఏర్పాటు చేసుకున్నాను, క్వైర్ టీంకి. నువ్వు నీకు ఇంకొక పని ఉంది, నీకు ఇంకొక బైబిల్ గ్రంథంలో మందిరకు సంబంధించిన సేవా విధానాలు చాలా ఉన్నాయి. ఈరోజు 2 కూడికలు కలిపి ఉన్నాయి కాబట్టి ఈ విషయాలు చెబుతున్నా. ఒకటి కుటుంబ ప్రార్థన కూడిక, ఇంకొకటి 2 సంవత్సరాల క్రిందట దేవుని మందిరములో దేవుని కొరకు మనం దేవుని బిడ్డల్ని ప్రత్యేకించిన విధానం. 2 కలిసి వచ్చినాయి కనుక చెబుతున్నా ఈ మాటలు మీకు. దాని కొరకు సపరేట్గా, దీని కొరకు సపరేట్గా కాకుండా 2 మిక్సింగ్ అన్నమాట. అర్థమవుతుందా? కుటుంబానికి సంబంధించిన విషయాలు, ఇట్లా దేవుని సన్నిలో మనకి సంబంధించిన మనం ఎలా ఉండాలి అనే విషయాలు, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా విషయాలు ఉన్నాయి దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి దేవుడు మన కుటుంబాలను ఎందుకు పిలిచాడు, ఈ సేవలోకి ఎందుకు పిలిచాడు, ఏ పని కొరకు పిలిచాడు, నేనేం చెయ్యాలి, వాళ్ళు ఎలా చేశారు, నీకు అప్పగించిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా? బైబిల్ గ్రంథంలో బెసలేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు. ఇతను చేసే పనిలో నైపుణ్యం ఉంటుంది. ఆయన పేరేంటే బెసలేలు. ఆయన గురించి చెప్పాలంటే ఒక వారం చెప్పాలి, మీకు ప్రత్యేకంగా చెప్పాలి. అన్ని విషయాలు ఉంటాయి. మరి ప్రభు అనుగ్రహించుకొని చెప్పలేనుగా నేను ఇప్పుడు ప్రకటించి, దేవుడు నాకు ఆ ప్రత్యక్షతనిస్తే బెసలేలను గురించి తర్వాత చెప్తాను. అంటే చెప్పాలంటే అన్ని విషయాలు ఉంటాయి ఆయన గురించి. దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు. దేవుని మందిర సేవ సంబంధమైన విషయాల్లో దేవుడు నీ కుటుంబాన్ని తీసుకొచ్చినప్పుడు దేవుని ఆత్మచేత నింపబడి అభిషేకింపబడిన వ్యక్తి, ఏర్పరచబడిన వ్యక్తి, ప్రత్యేకింపబడిన వ్యక్తి చేసే పనిలో నిపుణత ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథంలో అంటున్నాడు, తన పనిలో నిపుణత కలిగిన వారిని చూచితివా, వాడు రాజుల యొద్దకు కొనిపోబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పనిలో మనం పని చేస్తున్నామంటే అడ్డదిడ్డంగా చేయటం కాదు, దాంట్లో నీట్గా ఉండాలి, పనిలో నైపుణ్యం కనపడాలి. చెక్క పని చేసేటప్పుడు చూడండి, ఇది పాత చెక్కలో, ఎందుకు పనికిరాని చెక్కలో ఆయన చేతిలో పెట్టాం. ఆయన నైపుణ్యత దీంట్లో ఈ పోడియంలో కనపడుతుంది. అర్థమవుతుందా? పనికిరాని దాన్ని ఎవరి చేతుల్లో పడాలో వాళ్ళ చేతుల్లో పడితే అది పనికొచ్చేదిగా మారుతుంది. నిపుణత ఉండాలి. నువ్వు పాడే పాటలో, చేసే పరిచర్యలో, ప్రార్థనలో, అన్నిట్లో, ప్రసంగంలో దేవుని ఆత్మతో నింపబడిన వాడివైతే అందరూ నిన్ను మెచ్చుకుంటారు. అంటే చాలా ప్రత్యేక కనబడిద్ది. ఇల్లు శుభ్రం ఊడ్చిందా, కానీ దానిలో నిపుణత కనపడిద్ది. మందిరం శుభ్రం చేశారా, నైపుణ్యత. ఇప్పుడు ఒక ఎలక్ట్రీషియన్ పని చేశాడు అనుకోండి, అబ్బిడిదిబ్బిడిగా చేసేవాళ్ళు ఉంటారు, పని నీట్గా. కొంతమంది చూడండి, పైపులు కొడతారా, దాంట్లో ఏముండదు, స్ట్రైట్గా ఉండదు, అదరా బెదరా చేసి వెళ్ళిపోతాడు. టాపీ పని వాళ్ళు ఉంటారా, బాగా చేసినట్టే ఉంటుంది. చెక్క మేస్త్రి వచ్చి చూడగానే తలుపు పెడదామని ఏదన్నా చెక్క పెట్టాడు అనుకో, ఎవడురా ఈ పని చేసింది, మట్టపు గుండు ఉంటుంది వాళ్ళ దగ్గర, లెవెల్ ట్యూబ్ ఉంటుంది, కానీ అదరా బెదరా పని, నిపుణత ఉండదు, నైపుణ్యం ఉండదు. అందుకే పాత రోజుల్లో కట్టిన బ్రిడ్జిలు చూడండి, నిపుణత కలిగిన వాళ్ళు కట్టారు కాబట్టి ఇప్పటికీ బ్రిడ్జిలు ఉన్నాయి. ఇప్పుడు పనిలో నిపుణత లేదు, బోధలో నిపుణత లేదు, ప్రార్థనలో నిపుణత లేదు, చేసే పరిచర్యలో అంతా అదరా బెదరాగా చేసుకోవటం, సర్దుకుని వెళ్ళిపోవటం. ఎప్పుడెప్పుడు తొందరగా రావటం, తొందరగా సర్దుకుని
ఎప్పుడెప్పుడు వద్దామా, ఎప్పుడెప్పుడు పోదామా అన్న తపన తప్పితే ఇంకొకటి లేదు. దేవుని పని చాలా నైపుణ్యం కలిగిన విధానంలో చేయాలి. ఒక మెకానిక్ ఉన్నాడు అనుకోండి, కొంతమంది అదరాబెదరాగా చేస్తారు, నా వల్ల కాదంటాడు. ఇంకొకడు ఉంటాడు 2 రోజులు 3 రోజులు టైం తీసుకునైనా మంచి నైపుణ్యంగా దాన్ని స్టార్ట్ అవ్వని దాన్ని కూడా స్టార్ట్ చేసి చూపిస్తాడు. దేవుని మందిర సేవా విషయంలో పిలవబడిన మనం, ఏర్పరచబడిన మనలో నిపుణత ఉందా? అదరాబెదరా చేయొద్దు. దేవుని పని అంటే నేను కూడా అదరాబెదరాగా చెప్పి మూసేసుకుని ఈ పాటి క్లోజ్ చేసుకుని ఈ పాటికి అన్నం తినొచ్చు. మనం నువ్వు చెప్పే బోధలో నైపుణ్యం కనపడాలి. నా అనుభవం కనపడకూడదు. నా 17 ఏళ్ల అనుభవాన్ని నేను రంగరించి దేవుని వాక్యం చెప్పకూడదు. దేవుని యొక్క ఆత్మానుభవం చేత నేను నింపబడి చెప్తే దానిలో నీకు నైపుణ్యం కనపడుతుంది, క్రొత్త సంగతులు కనపడతాయి, క్రొత్త విషయాలు నీకు అర్థమవుతాయి. అరే ఆల్రెడీ నేను చదివానుగా, అయినా నీకు క్రొత్తగా అర్థమైంది బైబిల్. పాడే పాటలో నైపుణ్యం. మనం పాడితే కొంతమందిని హత్తుకోవాలి, మనం పాడితే కొంతమంది పశ్చాత్తాపడాలి, మనం పాడుతుంటే కొంతమంది హృదయాలు బద్దలవ్వాలి, మనం పాడుతుంటే కొంతమంది గుండెలు బద్దల ఏడవాలి. నిపుణత అది దేవుని యొక్క ఆత్మచేత నింపబడి మనం పనిచేస్తే నీ ప్రతి పనిలో వంట చేస్తున్నారనుకోండి, అది ఎలా ఉండాలి? అదరాబెదరా ఉండకూడదు, నైపుణ్యంగా ఉండాలి. ఇట్లా మందిర సేవ సంబంధమైన ప్రతి విషయంలో మనం చేసామంటే చేసాం కాదు, వచ్చామంటే వచ్చాం కాదు, నైపుణ్యత కనబడాలి. నీ నైపుణ్యత కనబడిన చోట నువ్వు గుర్తింపబడతావు. ఒక రోజున ఇప్పుడు ఈరోజు మనం ఈ పరిచర్య ఎవడు గుర్తుపట్టకపోవచ్చు, ఒక రోజున అనేకులు ఎదుటి ఈ పరిచర్యను దేవుడు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నైపుణ్యత ఎప్పుడు దాచిపెడితే దాగేది కాదు. ఒక రోజున దీన్ని ఎక్కడికో తీసుకెళ్తాడు. దీన్ని ఇప్పుడు దాకా మరుగున ఉండొచ్చు, మరుగైనది ఏదియో బయలుపరచబడక నువ్వు చేసే పనిలో నిపుణత కోరుకుంటున్నాడు దేవుడు. బెసలేలు లాంటి వ్యక్తిగా దేవుని సన్నిధిలో నీ కుటుంబం అంతా ఒక నిపుణత కలిగిన, నైపుణ్యం కలిగిన కుటుంబంగా. ఒక నోవాహు కుటుంబం చూడండి, అందరూ కలిసి ఎంతో చక్కగా నైపుణ్యం కలిగి పనిచేశారు. దేవుడు కొలత చెప్పాడు, కొలత ప్రకారం చేశారు. ఎన్ని అంతస్తులు చెప్పాడు అన్ని అంతస్తులు, వేటిని పిలవమన్నాడు వాటిని పిలిచాడు, వేటికి ఏది సిద్ధపరచమన్నాడు వాటిని సిద్ధపరిచాడు. పక్కా దేవుడు ఏం చెప్పాడో కొలత ప్రకారం అట్లా వంట చేస్తుంటే దానికి ఒక కొలత ఉంటుంది. కొలత ప్రకారం చేస్తే వంట బాగుంటుంది. ఎక్కువైనా బాగాదు, తక్కువైనా బాగాదు. కాబట్టి కొలత ప్రకారం చేశారు. కుటుంబం అంతయు కలిసి పనిచేశారు. చక్కగా ఆ కుటుంబం దేవునిలో స్థిరపరచబడింది, ఉగ్రతలో నుండి తప్పింపబడింది. మీ కుటుంబాలు కూడా, మీ కుటుంబం నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలి. చూడండి, నోవాహు కుటుంబం ఎంత ఆదర్శం అంటే తన భార్య, తన పిల్లలు, తన కోడళ్ళు 8 మందికి ఎంత ఏక మనసు, ఎంత ఏకభావం. ఒక్క ఆయనతో దేవుడు మాట్లాడితే కుటుంబం అంతయు లోబడింది. ఈ రోజుల్లో నీతో మాట్లాడా, నాతో కూడా మాట్లాడాలి. వాళ్ళ అమ్మగారులు చెబితే నీతో మాట్లాడే మమ్మీ, నాతో మాట్లాడినప్పుడు చూద్దాంలే అంటాడు. వాళ్ళ భార్యలు చెబితే వాళ్ళు అంటారు నీతో మాట్లాడా, నాతో కూడా మాట్లాడిన అప్పుడు చూద్దాం అంటారు. నోవాహుతో దేవుడు ఒక్కడు మాట్లాడితే మిగతా వాళ్ళందరూ నమ్మారు. మాట్లాడింది దేవుడే, ఇది మహాభాగ్యం అనుకున్నారు. 120 సంవత్సరాలు ప్రయాసపడ్డారు, సనగలేదు గొనగలేదు, ప్రయాసపడ్డారు. దేవుడు వాళ్ళకి మంచి ప్రతిఫలం ఇవ్వాలా? మీ కుటుంబాలు కూడా దేవుని సన్నిధిలో అలా ఉండాలి. అంత ప్రత్యేకంగా ఎప్పుడైతే మన కుటుంబాలు ఉంటాయో, ఇంకా దేవుని మందిర సేవ సంబంధించిన విషయాలు ఇంకా మనకు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. మరొక విషయం చెప్తాను చూడండి. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 29, 25. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29, 25.
మరియు దావీదు రాజునకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయము చొప్పున. చూడండి, యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేసెను. అలాగు జరుగువలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించాడు. వాళ్ళే చేయాలి, ఎవడు పడితాడు చేయకూడదు అని దేవుడు ఆ దినాల్లో ఆజ్ఞాపించాడు. అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. కానీ ఇంకొకరు చేయాల్సిన పని ఇంకొకటి చేస్తేనే నవ్వులు పాలయ్యేది. అందుకని కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడి చేయాలని సామెతం చూసారా? స్త్రీ పని స్త్రీదే, పురుషుడి పని పురుషుడిదే. నీకు అప్పగించిన పని నువ్వు చేయాలి, నాకు అప్పగించిన పని. ఇక్కడ వాయిద్యాలను, స్వరమండలను, సితారాలను, వాయిద్య పరిచర్య, సంగీత పరిచర్య, ఇంకా మందిరంలో ఏముంది? గాయకుల పరిచర్య. కొంతమంది కుటుంబాలను గాయకులుగా చాలామంది ఉండేవాళ్ళు, కొంతమంది వాయిద్యకారులుగా, కొంతమంది ద్వారపాలకులుగా. దేవుని మందిరంలో ఎన్ని పనులుండాయో ఆ దినాల్లో. కాబట్టి నా దేవుని ప్రియులారా, దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మనలను ప్రేమించి పిలిచి ఏ పని కొరకు నిన్ను ఏర్పాటు చేసినా చిత్తం ప్రభా నేనున్నాను అని నువ్వు సిద్ధపడితే, చెప్పాను కదా, యుద్ధం చేసేవాడికి ఒకటే కూలి, యుద్ధ ఆయుధాలు మోసేవాడికి దానిలో నిపుణత కనపడాలి. గాయకులు పాడుతూ ఉంటుంటే ఎలా ఉండేది? వాయిద్యకారుల్లో వాయించేవాళ్ళు ఏముండాలి? నేను ఒకడు పాడుతుంటాడు, ఇంకోటి కొట్టాడు అనుకో, బాబాయ్ కూర్చో పక్కకు రా అంటాం. ఇక ఇంకరా తలకాయ నొప్పి వస్తుంది. కొంతమంది పాడే పాటలో, వాయించే వాయిద్యంలో నిపుణత లేకపోతే తలనొప్పి వస్తుంది మనకి. ప్రార్థనాపూర్వకంగా నేర్చుకోవాలి. అందుకే మీరు నేర్చుకోబోతున్నారు కాబట్టి చెప్తున్నా. దేవుని మందిర సంబంధమైన సేవలో మీరు నేర్చుకుంటుంటే, దానిలో మీరు వాయించేటప్పుడు ఎవడైనా విన్నప్పుడు, చూచినప్పుడు మీలో వాళ్ళకి నిపుణత కనపడాలి. దేవునికి స్తోత్రం. అడ్డదిడ్డంగా నేర్చుకోవద్దు, తత్తరబెత్తరగా మీరు నేర్చుకోవద్దు. సమయం కావాలంటే తీసుకోండి, ఎన్నో డబ్బులైన నష్టం కానివ్వండి. ఇది నువ్వు సినిమా పాటలకు వాయించే కొట్టుడు కాదు, ఇది డీజేలకు వాయించే కొట్టుడు కాదు. దేవుని మందిర సేవా సంబంధమైన విషయాల్లో మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి, నేర్చుకోబోతున్నారు కాబట్టి చెప్తున్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని హడావుడిగా కాకుండా నిదానంగా అయినా నేర్చుకోండి. ప్రభా నీ ఆత్మతో నింపయ్యా, నాకైతే రాదు, నీ జ్ఞానంతో నింపు. నేను కొట్టే కొట్టుడులో నైపుణ్యత. దావీదు వీణ వాయిస్తూ, సితారా వాయిస్తూ పాటలు పాడితే సౌలులో ఉన్న దురాత్మ ఏమైంది? నైపుణ్యత, దేవుని ఆత్మచేత నింపబడటం. అలా ఉండాలి. మీరు ఏదైనా చేయి, ఒక నిపుణత కలిగిన వాడిగా చేయాలి. డాక్టర్లలో కొంతమంది అందరూ ఉండరు కదా, వీళ్ళు ఎక్సలెంట్ సర్జన్ అండి ఈయన అంటారు కదా, చాలా ఈయన తెలివి కలిగినవాడు, దాంట్లో చాలా నైపుణ్యం కలిగిన వాడు ఆపరేషన్ చేసే విషయంలో అంటారు కదా. అందరిని అంటారా? అందరిని అనలేరు. అట్లా అందరిని అనలేరు. దేవుని బిడ్డలు అట్లా ఉండాలి. దేవుని బిడ్డలు అట్లా ఉండాలి. మనం పాట పాడిన, దేవుని మందిర సంబంధమైనది ఏం చేసినా, నీ కుటుంబం ఏది చేసినా ఒక నైపుణ్యత కనబడాలి. దాని కొరకు ప్రార్థన చేసుకో. దేవుడు మాట్లాడాడు కదా, ప్రభు నా కుటుంబం నేను ఏది చేసినా దానిలో ఏం కనబడాలి? నిపుణత, నైపుణ్యం. నిన్ను చూసి అనేకులు ప్రోత్సహింపబడతారు, ప్రేరేపింపబడతారు. నిన్ను అనేకులు ఆదర్శంగా తీసుకుంటారు. మన కుటుంబాలు దేవుని మందిర సేవా సంబంధమైన పరిచర్యలు అలా ఉండాలి. ప్రభా నన్ను, నా భార్య, నా బిడ్డలను అలాగా చెయ్యి. నీ మందిరము సేవకు మించిన భాగ్యం ఇంకేముందయ్యా అని దావీదు అంటున్నాడు. గొర్రెల దొడ్లో ఉన్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. కానీ దావీదు ఆశ ఏంటి? దేవుని మందిరములో చిరకాలం నివాసము చేయగోరుదును అన్నాడు కదా. కాబట్టి నా దేవుని ప్రియులరా, దేవుని మందిరంలో చాలా పనులు ఉంటాయి. ఎవరి పనులు వారివే.
ఎవరి పనులు. ఇట్లా మనం పాత నిబంధనలో చాలా ఉన్నాయి. మందిరం పరిచర్యలో ప్రభు చిత్తం అయితే మరి సందర్భం రావాలి, ప్రభు ఆ ప్రేరణ ఇవ్వాలి, లేకపోతే నేనేమి మామూలుగా చెప్పలేం కదా. ఇంకొక మాట కూడా చెప్తాను. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 24వ వచనం చదవండి. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 24వ వచనం. మీరు నేను ఈరోజు చెప్పినవన్నీ మీరు అధ్యాయాలన్నీ చదవండి. తర్వాత చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. పని చేయుటయు మోతలు మోయుటయు గెర్షోనీయుల సేవ. మా దేవుని మందిర సంబంధమైన సేవలో గెర్షోనీయులు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పని ఏంటంట? పని చేయటం. పొద్దుగూగులు మాకు ఇదేనా? పొద్దుగూగులు మాకు ఇదేనంటే దేవుడు నీకు అప్పచెప్పింది అది. అప్పగించిన దాంట్లో నమ్మకంగా అసలు చేస్తావా చెయ్యవా అంటాడు ప్రభు. ఇది కాదులే కానీ ఇంకోటి ఏమైనా ఖాళీ ఉందా? ఆయన అన్ని ఆలోచించే ఎంపిక చేస్తాడు. నువ్వు మళ్ళీ దాన్ని మార్చకూడదు, అటు ఇటు దట్టు. ఆయన ఆలోచించే ఎంపిక చేస్తాడు ఎవడు దేనికి అనేది. ఎంపిక చేసిన కొంచెం మరి ఏమన్నా అవకాశం ఉంటుందా? ఉండదు. నీకు అప్పగించిన పని దేవుని మందిర సేవా సంబంధమైన పని ఏదైనా విలువైనదే. గుర్తుపెట్టుకో, ఏదైనా ఆశీర్వాదకరమైందే. అది చిన్నదా పెద్దదా అల్పమైనదా నువ్వు అనుకో మాకు. అట్లా అనుకుని కోరాహు, దాతాను, అబీరాము కుటుంబాలు నశించిపోయారు. కాబట్టి నా దేవుని ప్రియులారా, ఇది మనం కోరుకుంటే నువ్వు ఇష్టపడితే చేసేది కాదు, నువ్వు కోరుకున్నది నీకు నచ్చింది చేసేది కాదు. దేవుని మందిర సేవ, ఆయన నీకు ఏది అప్పగించాడు అది చెయ్యి. శక్తి లోపం లేకుండా చెయ్యి. సొలొమోను అంటాడు, నువ్వు పోవు పాతాళమందు, అక్కడ పని ఉపాయమే ఉండదు. నీకు వచ్చిన పని శక్తి లోపం లేకుండా చెయ్యి. గెర్షోనీయుల పని ఏంటి? అయ్యా మేము బలహీనలమే, మేము మైలేము. నువ్వు అవన్నీ చెప్పమాకు. దేవుడు నీకు నీ కుటుంబానికి అప్పగించిన పని ఏంటి? మోత మోయుటయో పని చేయుటయో. ఇది మీ పని. దేవుడు డిసైడ్ చేస్తున్నాడు దాన్ని. ఇట్లా ఇంకా చాలా పనులు ఉన్నాయి. వాటన్నిటిని గురించి చెప్పాలంటే మీకు కుదరదు. అయితే మన కుటుంబాలు దేవుని మందిర సేవా విషయంలో, అయ్యా మేము చాలా పనులు చేసుకుంటున్నాం, జాబులు చేసుకుంటున్నాం, వ్యాపారాలు చేసుకుంటున్నాం. అయితే నా కుటుంబం అన్నిటికంటే ప్రాముఖ్యమైన ప్రధానమైన నీ మందిర సేవా కార్యక్రమాలలో నా కుటుంబాన్ని స్థిరపరచు. నీ నామానికి శాశ్వత కాల మహిమ కలుగునట్లు నా కుటుంబం చేసే పనిలో ఏం కనబడాలి? నైపుణ్యత. నిన్ను చూసి ఇంకొకరు రేపబడతారు. కాబట్టి దేవుని యొక్క ఆత్మతో నింపబడి దేవుని పని మనం చెయ్యాలి. మనం ఇష్టపడితే కొన్ని ఇవ్వడు. పౌలు అంటాడు కదా, సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును, కానీ ఇష్టపడకపోయినను నాకు గృహ నిర్వాహకత్వం అప్పగించాడని కొరింథీ పత్రికలో చెప్తాడు. ఇష్టపడకపోయినా నాకు ఇష్టం లేదండి, నేనున్నా, నాకేమైనా ఇష్టమా? నేనేమన్నా ఇష్టపడి చదువు కంటే సేవే విలువైందని వచ్చినోన్నా ఏంటి? నేనేమన్నా కాదు కదా. దేవుని ఏర్పాటు. ఇప్పుడు చాలా మందిరాలు ఉన్నాయి. అన్ని మందిరాల కంటే ఇదే పెద్ద ప్రత్యేకమైందని వచ్చారా? మీరు వచ్చారా? దేవుడు మిమ్మల్ని నడిపించాడు. మా అర్థమవుతుందా నా మాటలు? ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇక్కడికే ఎందుకు నడిపించాడు? దీంట్లో ఏమన్నా ప్రత్యేకత ఉందనా? దేవుని యొక్క ప్రేరణ, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఏర్పాటు చొప్పున మనం ఇక్కడ ఒక సంఘంగా కూడుకున్నాం. అయితే నీ కుటుంబము దేవుని మందిర సేవ విషయంలో పార్టిసిపేట్ చేసే కుటుంబమా కాదా? అసలు ఏ పనిలో పాలు పంపులు పొందని కుటుంబమా నీ కుటుంబం? దావీదు అంటున్నాడు, అయ్యా నా కుటుంబం నీ సన్నిధిలో నిత్యము స్థిరపరచబడినట్లు
వారిని ఆశీర్వదించు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు అప్పగించిన, చెప్పాను కదా గత 2 సంవత్సరాల క్రిందట, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి మీకు చేసేసా. దేవుడు మిమ్మల్ని ఏ పని చేయమంటాడో ఆ పని చేయండి. దేవుడు మిమ్మల్ని దేని కొరకు డిజైన్ చేశాడు, దాని కొరకు ఉపయోగపడకుండా పిచ్చాశాలేసి రక్షింపబడిన దానికి విలువ లేకుండా, ప్రత్యేకింపబడిన పనికి విలువ లేకుండా ఎవడికి ఇష్టం వచ్చినట్లుగా వాడు తిరగటానికి గనక ఇష్టపడితే సంసోనుకు బట్టిన గతి పట్టిద్ది. సంసోను ఎలా పడితే అలా భయం భక్తి లేకుండా తిరిగి అప్పగించిన పని పక్కన పెట్టి తనకిష్టం వచ్చిన పనిలో పరుగులెత్తడం మూలంగా బతికుండగానే 2 కళ్ళు ఓడబెరిగి చేతిలో పెట్టారు. ఇది దేవుడు నీకు అప్పగించి ప్రత్యేకించి నిన్ను మాత్రమే చెయ్యమన్న పని. నేను చెయ్యను అన్నాడు యోనా, వెళ్ళిపోయాడు. మీకు తెలియని విషయాలేం కావు, వెళ్ళిపోయాడు. ఈడ్చుకొచ్చాడా, ఈడ్చుకురాలేదా? మోషే నేను చెయ్యను అన్నాడు, వదిలేశాడా? ఇర్మియా నేను బాలుని అన్నాడు, వదిలేశాడా? 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం వస్తుంది. ఎంతమందిని ప్రత్యేకించాం మనం? 1 2 3 4 కుటుంబాల 5 10 మంది కదా అందరూ. మీరు చాలా జాగ్రత్తగా ఈ 2 సంవత్సరాల్లో మీకేం కనపడింది? అంతకుముందు ఇప్పటికి తేడాలు లేవా? చెప్పాలి మీరు. అవన్నీ మననం చేసుకుని సాక్ష్యం చెప్పాలి. అంతకుముందు ఏంటి నా అనుభవం, ఇప్పుడు నాకు టైం లేక నేను మీకు టైం ఇవ్వలేకపోయా. మనం ప్రారంభించింది లేట్ కదా, మనం అనుకుంది ఒక టైము, ప్రారంభించింది ఒక టైము, మీరేమో ముగింపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాస్తవంగా సాక్ష్యాలు చెప్పాలి. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో దేవుడు అసలు మీ జీవితంలో ఏం కలుగు చేశాడు? అసలు మార్పు ఉందా లేదా? మార్పు ఎందుకు వచ్చింది? అసలు మార్పు రాలేదు ఎందుకు అనే విషయాలు ఆలోచించుకోవడానికి దేవుడు ఈ దినాన్ని మనకి ఇచ్చాడు. ఏంటి ప్రయోజనం? ఈ 2 సంవత్సరాల్లో ఒక క్లారిటీ ఉందా నీకు? పోనీ అది ఏమేమి మార్పులు వచ్చినాయి, ఈ రోజు నుంచి ఇంకా ఏమి రాబోతున్నాయి అనేవి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అర్థమవుతుందా? నేనేదో నామకార్థంగా చేయలేదు, మీరేదో నామకార్థంగా చెప్పాను కదా. మీకు ఇష్టం లేకపోయినా మిమ్మల్ని అడిగి నేనేమైనా చేశాను ఆ రోజు? మీకు ఇష్టం లేకపోయినా దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు, అది నువ్వు చెయ్యాలి, ఇంకంతే. నేను చెయ్యను అని నీ జూలు విదిలిస్తా, తోక విదిలిస్తా ఉంటే ఇసిరి అవతలేస్తాడు దేవుడు. నీకంటే మహామహాలను ఈసిరి అవతలేసాడు. నువ్వెంత నీ బతుకెంత? కాబట్టి పిలవబడిన వాళ్ళం, సంఘంలో మనం దేవుని మందిర సేవా పరిచర్య నిమిత్తం ప్రత్యేకింపబడిన వాళ్ళం అని ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోకపోతే, సంసోనులాగా ఏముందలే అని ఆదమర్చి ఇష్టం వచ్చినట్లు తిరిగితే సంసోనుకి ఆ గతి పట్టింది, నీకింకే గతి పట్టిద్దో నేను చెప్పలేను. అందుకని మరొక మారు హెచ్చరిస్తున్నాడు దేవుడు. పిచ్చి పిచ్చి ఆశలు వేస్తా దేవుని మందిర సేవా విషయంలో పాలు పంపులు పొందుతూ నీ ఇష్ట ప్రకారంగా నువ్వు బతుకుతాను అని కనుక ఇంకా ఇంకో సంవత్సరం ఇస్తున్నాడు నీకు. నువ్వు ఎంత మేరకు చేయగలవు, ఎంత మేరకు నీ నైపుణ్యం చూపగలవు, ఎంత మేరకు ఇతరులకు ఇన్స్పిరేషన్గా, మోటివేషన్గా, ప్రేరణగా ఉండగలవు దేవుడు చూస్తాడు. మరొక సంవత్సరం ఇస్తున్నాడు నీకు. నువ్వు ఎంత వాటికి చేయగలవు, ఎంత చెయ్యాలి, ఇంకా చేయకుండా కదలకుండా ఉన్నావా దేవుడు చూస్తున్నాడు. ఇవన్నీ నువ్వు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. నువ్వే కాదు, నీతో పాటు నీ కుటుంబం కూడా ఈ దేవుని మందిర సేవా విషయంలో అట్లా కలిసి పనిచేయగలిగితే నీ కుటుంబం తరతరాలు అది ఆశీర్వదింపబడుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. కాబట్టి మన కుటుంబాలు అలా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం అలా ప్రార్థన చేద్దాం. ఇంకా సంఘంలో ఇంకొంతమంది రానున్న దినాల్లో
ప్రత్యేకింపబడాలి. దేవుని పని కొరకు ప్రత్యేకింపబడుతూనే ఉండాలి. మీ బతుకులు చూసి వాళ్ళు ఆదర్శంగా తీసుకో. మీ బతుకులు బాగా పోతే వాళ్ళు ఎట్లా ముందుకు వస్తారు? ఆలోచించుకో. ఈ 2 సంవత్సరాల్లో నేను ఎవరికన్నా ఇన్స్పిరేషన్గా ఉన్నానా? నిజంగా దేవుడు నన్ను ప్రత్యేకించాడు. నాలో ఏం మార్పు వచ్చింది? ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు తాళి కడతాడు, 3 ముళ్ళు వేస్తాడు. ఆ రోజు నుంచి ఆడి జీవితం మారదా? ప్రమాణం చేస్తారు చేతిలో చేసి, పెళ్ళి అయిపోద్ది కొంతమందికి. మారదా? మీకు ఆ రోజు కూడా చాలా విషయాలు చెప్పాను. మిమ్మల్ని ప్రత్యేకించాం, చక్కగా ప్రభువు పని కోసం ప్రత్యేకించాం. మార్పు ఉంటుందా ఉండదా? మామూలుగా పేపర్ మీద పెన్ను పడుతుందా లేదా పెట్టే సంతకానికను ఆస్తి పంపకాల మీద పెట్టే సంతకానికి తేడా లేదా? పిచ్చి గీతలో సంతకం పెడతా ఉంటాం, దానికి వాల్యూ ఉండదు. కానీ ఒక పర్టిక్యులర్ పేపర్ మీద లేదా అడంగల్ మీద నువ్వు కనుక సైన్ ఒక చెక్కు మీద పెట్టావనుకో ఏమవుతుంది? నీ సైన్ వాల్యుబుల్. కాబట్టి అది చిన్న చితకా విషయంగా తీసుకోకుండా తిరిగి మరలా ఆలోచించి, ఎందుకు నన్ను దేవుడు పిలిచాడు, ఎందుకు రక్షించుకున్నాడు, ఎందుకు నన్ను ప్రత్యేకపరిచాడు, నా పనేంటి? దేవుని సేవలో పని ఎప్పుడు కొరత ఏమి ఉండదు. అయితే నీకు ఇష్టం వచ్చిన పని చేయకూడదు. నేనేం పని చేయాలి? దానిలో ఏం కనపడాలి? నైపుణ్యత. దేవుడు అలాంటి కృపని మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ యొక్క సంవత్సరం అయినా ఈ విషయాలని, గడిచిన 2 సంవత్సరాల్లో జరిగిన విషయాలని మననం చేసుకుని ఆశీర్వాదకరంగా ఉండండి. ప్రభు చిత్తమైతే వచ్చే సంవత్సరంలో ఇంకొంతమందిని మనం ఏం చేద్దాం? ప్రభువు కోసం, అది మీ జీవితాలు వాళ్ళకి ఆదర్శంగా ఉంటే ఇంకా కొంతమంది ఈ పరిచర్య ద్వారా ప్రత్యేకింపబడి దేవుని సేవలో ముందుకి వెళ్ళాలి. దేవుడు అలాంటి ఉన్నతమైన కృపతో మిమ్మల్ని నింపి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆశీర్వాదకారకులుగా ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించేసుకుందాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. చాలా విషయాలు దేవుని వాక్యంలో ఇప్పటి వరకు వింటా వచ్చారు. సురేష్ అన్న ఆఖరి ప్రార్థన చేస్తాడు. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో కూడికిని ముగించుకుందాం. అందరూ కూడా చక్కగా ప్రార్థనలో గడపాలి. హల్లెలూయా. పరిశుద్ధ మహోన్నత సరదగారిని కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ దాసుల ద్వారా ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా అభిషేకించబడాలని అనేక మంది, నీ పని చేయాలని అనేక మంది ప్రభా ఎదురు చూస్తూ ఉండగా ఎవరికి ఇవ్వనటువంటి అవకాశం మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అందరి బట్టి నీకు స్తోత్రాలు. నీ పని ఏంటో, మందిరంలో మేము ఏ రీతిగా నీ పనిని కొనసాగించాలో, మా బాధ్యతలు ఏమిటో ప్రభా వాటిని కొనసాగించేటప్పుడు మేము ఎలా ఉండాలో ప్రభా, ఏ పనినైనా కూడా ప్రభా దాని విలువ కలిగిన వారమై ఎలా తెలుసుకొని ముందుకు కొనసాగించబడాలో, అప్పగించిన దాంట్లో ప్రభువా ఎంత నమ్మకంగా బ్రతుకుతూ రావాలో, మరో సంవత్సరం మాకు ఇవ్వబోతున్నందుకు ప్రభువా ఆ సంవత్సరంలో మేము ఏదైతే చేయలేక ప్రభువా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటిని చేయగలగటానికి మాకు ఎందుకు అవకాశం ఇస్తూ వస్తున్నారో ఆ విషయాలన్నీ ప్రభువా మీ దాసుల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. వాటన్నిటి బట్టి కూడా మీకు స్తోత్రాలు. విలువ లేని వారం, యోగ్యత లేని వారం, అర్హత లేని వారం ప్రభువా, అయినా మమ్మల్ని ఎన్నుకున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. శరీరం కలిగిన వారమే నేను నమ్మకంగా బ్రతకలేకపోతున్నాం. మమ్మల్ని కనికరించండి.
సహాయం చేయండి. మీ కొరకు బ్రతికేటువంటి మనసును మాకు కలుగు చేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం నాయన. అనేకమైనటువంటి వ్యక్తులను మా ముందుంచారు ప్రభువా. అప్పగించబడినటువంటి పనిలో ఎలాంటి నైపుణ్యత కలిగి ఉండాలో, దాని ద్వారా ప్రభువా మా కుటుంబాలు ఎలా స్థిరపరచబడుతూ వస్తాయో, దాని ద్వారా నాయన శాశ్వత కాల మహిమ నీకు ఏ రీతిగా వస్తుందో మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అయోగ్యులము, అల్పులము నాయన, కృప ద్వారానే మమ్మల్ని రక్షించుకున్నావు, కృప ద్వారానే మమ్మల్ని ఏర్పరచుకున్నావు, కృప ద్వారానే ప్రభువా నీ పనులు ఆడుకుంటూ ఉన్నావు. అందరి బట్టి నీకు స్తోత్రాలు నాయన. జరిగినటువంటి దినాల్లో మాలో ఎలాంటి మార్పులు మీరు కలుగు చేస్తూ వచ్చారో అందరి బట్టి నీకు స్తోత్రాలు నాయన. అనేక విషయాలు మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారయ్యా, అందరి బట్టి నీకు వందనాలు. యోగ్యులుగా మేము లేవు నాయన, అయినా మీరు ఎన్నుకున్నారు, అందరి బట్టి మీకు స్తోత్రాలు నాయన. మందిరంలో మాకు ఇప్పించినటువంటి పనిలో మేము ఎంత నమ్మకంగా ఉంటున్నావో అయ్యా, మీ కనుదృష్టి కింద దాగి ఉండలేదు నాయన. మీరు చూస్తూ ఉండగా మేము ఎలాంటి పనులు చేస్తున్నామో, ఎంత నమ్మకంగా ఉంటున్నామో నాయన, ప్రతిదీ మీరు చూస్తున్నారు అయ్యా. ఇప్పుడు జరిగిపోయినటువంటి దినాల కంటే కూడా రానున్న దినాల్లో ఈ మందిరంలో చేర్చి నాయన, ఈ మందిరంలో ఉండగలగటానికి, స్థిరపరచగలగడానికి, ఈ మినిస్ట్రీలో మీరు మాకు అప్పగించినటువంటి బాధ్యతలు నమ్మకంగా బ్రతకగలగడానికి, రానున్న దినాల్లో మీరు అప్పగించబోయే పనులను ప్రభువా నమ్మకంగా చేయగలగటానికి ప్రభువా మీరే సహాయం చేయండి నాయన. నరులుగా మా వల్ల కాదు, శరీరం ధరించిన వారిగా మా వల్ల కావట్లేదు. మీ సహాయాన్ని మీరు అనుగ్రహించండి నాయన. మాట్లాడుతున్నప్పుడు నాయన భయం కలుగుతుంది, చేయలేకపోతున్నామని ప్రభువా నిరుత్సాహమైన స్థితిలోకి మేము వెళ్ళిపోతూ ఉన్నాం నాయన. పరిస్థితులన్నిటిని అర్థం చేసుకోగలగటానికి దృఢమైనటువంటి మనస్సును నీ కొరకు పోరాట పటిమ కలిగిన వారమై, ముందుకు కొనసాగించబడేటువంటి ఆత్మీయ జీవితాలు కలిగిన వారమై ఉండగలగటానికి కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేక విషయాలు ప్రభువా చెప్పబడినటువంటి లేఖనాల్లో ఇంటికి వెళ్ళి మేము వాటిని ధ్యానించగలగటానికి, వాటి ద్వారా ప్రభువా మరింతగా నీ బాధ్యతలను జ్ఞాపకం చేసుకోగలగడానికి ప్రభువా పరిచర్య దగ్గర నుంచి బోధించే వరకు నేను మందిరాల్లో ఏ ఏ పనులు ఉన్నాయో వాటన్నిటిలో నైపుణ్యత కలిగిన వారమై నాయన మీరు మాకు అప్పగించిన బాధ్యతలో నమ్మకంగా ఉండగలగటానికి, మీరు అప్పగించిన పనిని ప్రభువా తీసివేయకుండా విలువ కలిగిందని గ్రహించుకొని ఆ పని చేయగలగటానికి ప్రభువా మమ్మల్ని మీరు తయారు చేయమని వేడుకుంటూ ఉన్నాం. మీరే సహాయం చేయండి. 2 సంవత్సరాలు గడిచిపోయింది నాయన, మీరు మమ్మల్ని ప్రత్యేకించి మా వల్ల మీకు ఏమి ఉపయోగం లేదు, సోమరులుగా బ్రతుకుతూ ఉన్నాం, మా పని పాటల్లోనే మేము బ్రతుకుతూ ఉన్నాం, మా సొంత కార్యాలు అయిపోయి ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉన్నాం. నీ పనుల్లో ఉండగలగటానికి కూడా మీరు సహాయం చేయండి, కనికరించండి, సమయాన్ని అనుకూలపరచండి ప్రభువా. మీలో నమ్మకంగా బ్రతకగలగటానికి కూడా ప్రభువా మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. మరొక సంవత్సరాన్ని మాకు ఇచ్చారు, ఆయుష్ని కొనసాగించడానికి ప్రభువా మాకు ఇచ్చారు, నీ పని చేయగలగటానికి మాకు ఇచ్చారు ప్రభువా. ఈ 2 సంవత్సరాల్లో మేము కోల్పోయినవి, మీకు నమ్మకంగా ఉండలేనటువంటి పరిస్థితులు ఏతో ఉన్నాయి, వాటన్నిటిని తెలుసుకొని ప్రభువా ఇవ్వబడినటువంటి సమయంలో వాటిని అలవరుచుకోగలగడానికి, మీ పాదాలు పట్టుకొని బ్రతికిలాడుకోగలగడానికి మీరు సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభువా నేను ప్రత్యేకించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పనుల్లో ప్రభువా నాయన నమ్మకంగా బ్రతకగలగడానికి కూడా మీరు సహాయం అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు నాయన మీ దాసుల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు, ఆ మాటలు అన్నిటిని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభువా. ఇలా నాయన బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రత్యేకించబడి
ప్రభు పాపానికి దాసులై నాయనా ప్రభువా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్పగించే పని కంటే కూడా ప్రభువా అధికమైన పని కావాలని వేగిరి వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఆ పరిస్థితులన్నిటిని ప్రభువా అయా మీ సమ్ముఖంలో మీ సన్నిధిలో వాటిని అర్థం చేసుకోగలగటానికి నాయనా ఆ పనులు చేయగలగడానికి మీరు ఎందుకు ఏర్పరచుకున్నారో, ఎందుకు సిద్ధపరచుకున్నారో, మా ద్వారా మీ పని ఎలా జరగాలని మీరు ఆశిస్తున్నారో ఆ పని అంతా చేయగలగటానికి కూడా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. నాయన ఇది మొదలుకొని మా జ్ఞప్తిలో నుండి అది తొలగిపోకుండా ప్రతిదినం నాయన మా కుటుంబాలను స్థిరపరిచి మీ నామానికి మహిమ వచ్చేటట్లుగా ప్రభా శాశ్వత కాల మహిమ మా కుటుంబం ద్వారా వచ్చేటట్లుగా, మాకు అప్పగించబడినటువంటి బాధ్యతల ద్వారా వచ్చేటట్లుగా మీరు స్థిరపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కుమారుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. విడిచిపెట్టద్దు నాయన, ఎవరిని విడిచిపెట్టద్దు. తాలు విత్తనాల వలె ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళేవారిగా ఉండకూడదు ప్రభువా. అందరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరు అప్పగించబడినటువంటి సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి పనిని, బాధ్యతను ప్రభువా ఎవరికి వారు నమ్మకంగా చేయగలగటానికి నాయనా మనస్సును, మంచి బుద్ధిని మీరు కలుగు చేస్తున్నామని వేడుకుంటున్నాం. మీరు సహాయం చేయండి. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచండి. రానున్న దినాల్లో మా జీవితాలకు అది ప్రయోజనకరంగా ఉండగలగటానికి కూడా సహాయం చేయమని వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థన ద్వారా మీరే మహిమాకంతా ప్రభావాలు పొందమని త్వరగా రానటువంటి యేసుక్రీస్తు యొక్క అది శ్రేష్టమైన నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, వాక్యం అందించిన దైవజనులకు, ఈ కూడికని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని ప్రియుల కుటుంబానికి, చేరి వచ్చిన మనందరికీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా మరి కుటుంబ పరంగా ఆశీర్వదింపబడాలన్న అపేక్ష కలిగిన మనందరికీ ప్రభు కృపా కాపుదల సదాకాలము తోడైండి. ఇది మొదలుకొని ఓ ప్రత్యేకమైన రీతిలో మనల్ని ఆశీర్వదించి అనేకులకి ఆదర్శంగా నిలబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు పేరట అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు.